నా మాటల విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ నేను పశ్చాత్తాపడి ఏడవలేదు అన్నాడే. ఇంకా చెప్పిన మాటనే, నేను మాటలు మాట్లాడిన ఆ సందర్భాలను బట్టి కొన్నిసార్లు పశ్చాత్తాపడి ఏడవలసి వచ్చింది, కానీ నా మౌన సమయంలో నేను ఉండిన కాలంలో ఎప్పుడు వాటిని బట్టి నేను పశ్చాత్తాపడలేదన్నాడు. మాట్లాడటం కంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం చాలా మంచిది. కాబట్టి ఇతనంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన విషయాలు బట్టి పశ్చాత్తాపడి, అయ్యో ఎందుకు మాట్లాడిన సందర్భాలు ఈ మాట, నేను ఆ టైంలో మౌనంగా ఉంటే బాగుండు కదా అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయండి. అంటే అందుకే మాట్లాడటం కంటే మౌనం చాలా ప్రాముఖ్యమైనది. మొన్న మన గుడ్ ఫ్రైడే టైంలో మీరు ఒక అద్భుతమైన వర్తమానం, యేసు ప్రభు యొక్క గొర్రె పిల్ల యొక్క మౌనం. ఎంతమంది ఉన్నారు? హీ క్యాన్ స్పీక్ బట్ హీ డోంట్ స్పీక్. ఆయన మాట్లాడగలడు కానీ మాట్లాడలేదు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు మనతో నాలుగు నిమిత్తం కొన్ని విషయాలు మాట్లాడుతుండగా, మొట్టమొదటిగా నాలుగు కొరకు ఇవ్వబోతున్న ఒక అద్భుతమైన రిఫరెన్స్ ఏంటంటే, బైబిల్ ఉంది నాతో పాటు సామెతల గ్రంథం 15:4 వచ్చిన తర్వాత ఒకసారి బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 15 వర్సెస్ 4. సామెతలు 15:4 వచ్చిన ఏదైనా తోటలో మనిషి మొట్టమొదటిగా జీవవృక్ష ఫలానికి దూరం అయిపోయాడు. హీ వాజ్ అస్ట్రైడ్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు జీవవృక్ష ఫలానికి మనిషి దూరం అయిపోతే దేవుడు మరలా అది మన నోట్లోనే పెట్టాడనే అద్భుతమైన విషయం ఇది. మీరు కనుక చూస్తే ఒకసారి మళ్ళా చూద్దాం రిఫరెన్స్. సాత్వికమైన నాలుక జీవవృక్షం. అంటే జీవవృక్ష ఫలం ఎక్కడో ఉంది, మిస్ అయిపోయామని అనుకుంటాం, కానీ అది మన నాలుకలో ఉందంట. సాత్వికమైన నాలిక అంటే ఈ నాలిక ఉంది చూసారు, ఇది అనేక రకాలుగా పనిచేయగలదు, కానీ సాత్వికంగా కనుక నాలికను మనం ఉంచుకోగలిగితే అది జీవవృక్ష ఫలం అంట మన నోట్లో. అంటే జీవవృక్ష ఫలం అంటే ఏంటి? జీవింపజేయగలిగేది, శక్తిని ఇవ్వగలిగేది, మనిషి చనిపోకుండా అడ్డుపడగలిగేది, ఇవన్నీ దేవుడు ఈ నోట్లో పెట్టేసాడు మనకి. అందుకే బైబిల్ గ్రంథంలో మరొక రిఫరెన్స్ మనం చూస్తాం. ఒకసారి సామెతలు 18:20 వచ్చిన అనుకుంటా, ఒకసారి తెరవండి ఒకసారి త్వరగా. సామెతలు 18:20 వచ్చిన, ఒకరు నోటి ఫలము చేత వాడి కడుపు నిండిన, ఒకసారి అందరూ చూడండి. నీ కడుపు నింపబడాలి అంటే నువ్వు దరిద్రతతో లేకుండా ఆహారం బాగా తినాలన్నా, ఒక వ్యక్తికి రిచెస్ రావాలన్నా మనం అనుకున్న చాలా సందర్భాల్లో మన సంపాదన పైన ఉంటుందేమో అని కాదు. యాక్చువల్లీ ఇది చాలా డీపర్ వర్డ్ ఇది బైబిల్ గ్రంథం మొత్తంలో. చాలామంది ఆ కింద 21 వచ్చిన చదువుతారు, కానీ 20 వచ్చిన చాలామంది చదవరు. 20 వచ్చిన రాయబడిన వాటిని అంటే చదువు ఒకసారి మళ్ళా. ఒక్కని నోటి మాట చేత వాని కడుపు నిండుతుందంటే, అంటే నీ కడుపు నిండాలి అంటే, నువ్వు సాటిస్ఫై అవ్వాలంటే అది నోటి మాట పైన ఆధారపడి ఉంది. ఆ నెక్స్ట్ పాయింట్ చదువు ఒకసారి. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందుతాడు. మనం చాలాసార్లు ఆదాయం మన చేతుల్లో ఉంది, మన కష్టంలో, మన పెదవుల పైన ఆధారపడి ఉందని మన ఆదాయం. అంటే నీ రాబడి కావచ్చు, నీ జీవితం టోటల్ లైఫ్, నీ ఇన్కమ్ సోర్స్ అంతా నీ నోటి పైన ఆధారపడి ఉంది, నీ బ్రతుకు తెరువు మొత్తం. అది చాలా అద్భుతమైన విషయం. ఆ కింద వచ్చిన ఒకసారి చదివితే 21 వచ్చిన కూడా, జీవమరణములు నాలుక వశం. ఒకసారి పక్కన చెప్పండి, నా నాలుకలో జీవం మరణం 2 ఉన్నాయని చెప్పండి ఒకసారి. రే జాను, నీ నాలుకలు ఏమున్నాయి? జీవం మరణం. అవి నాలుక వశం అంటే ఒకవేళ మనిషి బ్రతకాలన్నా చచ్చిపోవాలన్నా నీ నాలుకలో నువ్వు ఆపరేట్ చేయొచ్చు. నీ నాలుగుతో నువ్వు ఆపరేట్ చేసి. సృష్టి ప్రారంభంలో దేవుడు నాకు ఇచ్చిన రివల్యూషన్ చెప్తాను చూడండి. నేను ఈ మెసేజ్ కొరకు ఆలోచిస్తుంటే మార్నింగ్ 7 కూర్చొని దేవుడు ఆదికాండం 1:2 దగ్గరికి వచ్చినప్పటికీ భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయి చీకటి అగాధ జలముల పైన గమ్మింది. అంటే ఇంటరప్షన్ జరిగింది మాట సృష్టిలో. సాతానుగాడు భూమి మీద పడినప్పుడు ఇట్ వాజ్ స్పాయిల్డ్. అది నిరాకారంగా శూన్యంగా మారిపోయి. అందుకే సైంటిస్టులు చాలా మంది ఇదిగో భూమి పుట్టి చాలా సంవత్సరాలు అయిందంటారు. ఎందుకంటే ఆ వచ్చినని మనం ఒకటి చూపించచ్చు. అవును, చాలా సంవత్సరాలు అయింది. దేవుడు రీక్రియేషన్ చేసినప్పుడు, ఆయన తిరిగి సృష్టిని ప్రారంభిస్తున్నప్పుడు ఆదికాండం 1:2 తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉండదు, కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పచ్చు మనం. అది బిబ్లికల్గా ఆ గ్యాప్ని ఎప్పుడు ఎవరు ఫిల్ చేయలేదు, ఎవరు చెప్పలేదు అది ఎంతకాలం పట్టిందో. కానీ దేవుడు మనం చూస్తే అక్కడ అగాధ జలములు చీకటి పైన అలాడుతున్నప్పుడు దేవుడు వచ్చి, అసలు ఈ చీకటి ఎందుకు వచ్చిందిరా, ఈ అగాధ జలం ఎందుకు వచ్చింది అనే మాట ఆయన మాట్లాడలేదు. ఆయన వెలుగు కమ్మని పలికడంతే. అంటే ఆయన ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా కనబడుతుందో దాన్ని మాట్లాడలేదు అసలు ఆయన. మన జీవితంలో ఎప్పుడు
శత్రువు ఫలాన్ని పొందుతాడంటే, ఎప్పుడు మన జీవితంలో మరణం ఫలం పొందుతుందంటే, ఎప్పుడు శాపం ఫలం పొందుతుందంటే మనం ఆపరేట్ చేసే మాటలు బట్టి. ఈరోజు వర్తమానం తర్వాత చాలామంది జీవితాలు బాగుపడబోతున్నాయి. ఆమెను చెప్పండి ఒకసారి. చాలామంది బ్రతుకులు మరలా తెల్లవారబోతున్నాయి. చాలామంది బ్రతుకులు జీవితాల్లో ఒక నూతనమైన విషయాలు దేవుడు పరిచయం చేయబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ సామెతలు దేవుడు సేవకుడు చెప్తున్నాడు, జీవ మరణములు నాలిక వశం అంట. అంటే నీ లైఫ్ నీ చేతిలో ఉంది, నీ డెత్ నీ చేతుల్లో ఉంది. నువ్వు కనుక ఉదయం లెక్కనే ఇవాళ చచ్చిపోతే బాగుండ్రని ఒక 15 సార్లు నీ చచ్చిపోతావు. నా జీవితం పాడైపోను గాక అని ఒక 10 సార్లను నీ జీవితం పాడైపోతుంది. నా కుమారుడు నాశనమైపోను గాక అని ఒక 10 సార్లను నాశనమైపోతావు. నీ జీవితంలో నీ నోట్లో దేవుడు ఆపరేట్, జీవవృక్ష ఫలం అంటే నీ నోరుని దేవుడు ఒక పక్కన పవర్తో నింపాడు, ఒక పక్కన లైఫ్తో నింపాడు, ఒక పక్కన ఖర్చుతో నింపాడు ఆయన, ఒక పక్కన డెత్తో నింపాడు ఆయన. నింపడం అంటే అన్ని నాలుకలో సెట్ చేసి పెట్టాడు ఆయన. అందుకే ఏదైనా తోటలో నేను మొన్న పునరుత్థానం కొరకు వర్తమానం చెప్తున్నప్పుడు దేవుడు డెత్ అక్కడ పెట్టాడు, కానీ డెత్ ఆపరేట్ చేయబడట్లే. అది ఆపరేట్ చేయబడాలంటే నువ్వు ఆ పండుని తినాలి, నువ్వు వెళ్ళి ఆ పండుని తినాలి. సేమ్ ఎగ్జాక్ట్గా దేవుడు నీ నాలుకలో జీవ మరణములు నాలిక వశం. ఆ తర్వాత పంచదో మందులో నాలిక వశం. దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తింటాడు. అంటే జీవం వైపు సంతోషిస్తే జీవ ఫలం తింటా, మరణం వైపు సంచరిస్తే మరణ ఫలం తింటా. సరే కూర్చి ఉంటాం నేను కలిపి. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏ టైప్ ఆఫ్ ఆ బహుమానాన్ని పొందుకుందాం అనుకున్నావు, నీ నాలుక పైన నీ జీవితం ఆధారపడి ఉంది. ఈరోజు టంగ్ చాలా భయంకరమైంది. ఈరోజు చాలామంది జీవితాలు నాశనం అయిపోవడం కారణం అంటే నాలుకే. మీరు చాలా సందర్భంలో పక్కవారి కోసం అనుకోవచ్చు ఏమనంటే, మరి నా బ్రతుకు ఈడు వల్ల నాశనం అయిపోయిందిరా, నా బ్రతుకు ఆడు వల్ల నాశనం అయిపోయిందంటే మేబీ అది పార్షియల్గా ఒక 40-30% కావచ్చు. కానీ మిగతా 60% నీ నాలుకే నీకు ప్రమాదం, నీ నాలుకే నీకు శత్రు. నీ నాలుక వల్లే నువ్వు చాలా సందర్భాల్లో శోధన కొని తెచ్చుకుంటున్నావు. ఈరోజు నాలుక కొరకు దేవుడు మాట్లాడుతుండగా బైబిల్ అంత అద్భుతమైన విషయం అంటే, నాలుక ఎంత పవర్ఫుల్ దేవుడు మనతో వర్ణిస్తూ చెప్తుండగా, మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ జాకోబ్ చాప్టర్ 3. మీరు కనుక నాలుక కోసం తెలుసుకోవాలనుకుంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం దగ్గర మీరు కొన్ని నిమిషాలు స్టిక్ అయిపోవాలి. అక్కడ కొన్ని నిమిషాలు ఉండిపోవాలన్నమాట, ఎక్కడికి వెళ్ళకూడదు. చదువు ఒకసారి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చదువుకుందాం. ఆ సహోదరులరా, బోధకులమైన మనం, ఇక్కడ ముందు పాస్టర్ల కోసం చెప్తున్నాడండి. పాస్టర్లు బోధకులు అంటే పాస్టర్లే కదా చెప్పేవాడు. ఎవరైనా మీరు ఇతరులకు చెప్తున్నా, మీరు మాట్లాడుతున్నా, వాక్యం బోధిస్తున్నా, ఇతరులకు మంచి విషయాలు చెప్తున్నా, తల్లిదండ్రులైనా ఎవరైనా సరే చూడండి, బోధకులైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకుడు పని ఏంటి? ఫస్ట్ మాట్లాడమే కదా. అలా చేయదు, వ్యభిచారం చేయదు, దొంగతనం చేయదు, ఇదిగో నీ పొరుగు అని ప్రేమించు, ఇదిగో దేవుడు ఎలా చెప్పాడు. బోధకుడు అంటే చెప్పేవాడు, అంటే టంగ్ యూజ్ చేసేవాడు బోధకుడు ఎక్కువ. బోధకుడు మాట్లాడితేనే కదా, టీచింగ్ చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది. ఆదివారం నేను చెప్తేనే. సో బోధకుడు అంటే అర్థం. ఇక్కడ టంగ్ కోసం చెప్తూ ఫస్ట్ లిస్టులో బోధకులు పెట్టాడు. బోధకులారా మీరు జాగ్రత్తగా వినండి, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీకు తెలుసు. సో మీకు కఠినమైన తీర్పు ఉందని తెలుసుకోండి. మీరు చాలాసార్లు అనుకుంటారు పాస్టర్ల జాబ్ చాలా ఈజీ అని, కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే ఎక్కువ మాట్లాడుతున్న మాకు ఎక్కువ తీర్పు. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కువ మాట్లాడితే నీకు ఎక్కువ తీర్పు ఉంటుంది. నీ పని గలగల మాట్లాడుతూ ఉన్నావు అనుకో, వాడు వీడి కోసం మాట్లాడచ్చు, లేదంటే ఇతరుల కోసం మాట్లాడచ్చు, లేకపోతే నువ్వు అలా ఉండి ఇలా ఉండి అని చెప్తున్నప్పుడు నీకు తీర్పు పక్కనుందని నీ మాటలని రికార్డ్ చేస్తున్నాడు దేవుడు, నువ్వు గమనించాలి. సో తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. చాలా విషయాలు మనందరం ఏమవుతున్నాం అంటే తప్పిపోతున్నాం. చాలా విషయాలు, ఒకటి రెండు కాదు. జాగ్రత్తగా ఇలా వినాలి. బైబిల్ ఇక్కడగా చదవలసింది. ఈ అమ్మాయికి ఆతృత వచ్చేస్తుంది, ఆ కింద ఏముందని, ఆ కింద ఏముందని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాదు ఇంటి దగ్గర చదవాలి బైబిల్. ఇక్కడ వాక్యం వినాలి. మన బైబిల్ అనేదంటే నువ్వు 130 సార్లు చదివిన ఇక్కడికి వస్తే కొత్తగా ఉంటుంది బైబిల్. ఎందుకంటే ఆ బైబిల్లో దేవుడు ఆ మహత్యం పెట్టాడు. జార్జ్ ముల్లర్ అని ఒక సేవకుడు బైబిల్ 100 సార్లు చదివాడు. చదివిన తర్వాత అతనితో కొంతమంది అన్నారు, ఎందుకయ్యా 100 సార్లు చదివే కదా, ఇంకా చాలులే బైబిల్ అంటే. బైబిల్ చదవకపోతే నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుంది, కొత్త ఆహారం దొరకలేనట్టుంటుంది, నేను ఏది పూజించినా బైబిల్ పూజించకపోతే నా జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందని మళ్ళీ ఇంకో 100 సార్లు చదివాడు బైబిల్. అంటే అతను లైఫ్ టైంలో 200 సార్లు చదివాడు. నెక్స్ట్ జార్జ్ ముల్లర్ ఎవరైనా మన చర్చిలో ఉంటే సార్ చేయగెత్తాను. జార్జ్ ముల్లర్
కలర్ లేదా జాజు ముళ్ళు ఉన్నాయి ఇక్కడ. బైబిల్ గ్రంథాన్ని చదవగలిగే కృప దేవుడు మనకు కూడా అంత తీరిక లేదని మాకు ఈ టైంలో. అసలు బైబిల్ గ్రంథం కాదు కదా, మామూలుగా ఏదైనా ఒక వచనం చదవడానికి క్యాలెండర్లో ఈ మధ్యన భక్తి బలే మారిపోయింది. క్యాలెండర్లో అందరూ వచనాలు ఏంటున్నారు కదా, ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన వచనం చదువుకుంటున్నాడు అంటే రోజుకి ఆ క్యాలెండర్ వచనం చదివితే బైబిల్ రీడింగ్ అయిపోయింది అన్నమాట. ఓకే, మనం మెసేజ్లోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు అంటే, మీరు అనేకులు బోధకులు కాకుండా అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాం అని, రెండో దానికి తొట్టిల్లుచున్నామని చెప్పాడు ఆయన. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును ఏమని తప్పని ఎడల కదా, మా తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుందునని శక్తి గలవాడగును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మాట యందు ఎవరికైనా లోపం లేదనుకోండి, వాడంట సర్వ శరీరమందు గెలిచినడంట, పరిపూర్ణుడంట. అంటే ఒక వ్యక్తి పరిపూర్ణుడు ఎప్పుడవుతాడంటే మాట యందు తప్పకుండా ఉండగలిగేంత ఎత్తికెదిగినప్పుడు. అంటే ఎవడు పర్ఫెక్ట్ ఈ ప్రపంచంలో అంటే మాట యందు తప్పిదో లేనివాడు అండి. మరి అలాగ అవ్వాలంటే మనం మొట్టమొదటిగా మాట ఎంత జాగ్రత్తగా ఉండాలో ఊహించండి ఒకసారి. ఈ రెండో వచనం ఎంత ప్రాముఖ్యమైందంటే, హూ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఎవడైతే మాట యందు తప్పిపోవడం వాడు పర్ఫెక్ట్ అంటే. ఇది చాలా లోతైన విషయం. అలాంటి వాడు ఏం చేస్తాడంట, తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకోగలిగిన శక్తిమంతుడు అవుతాడంట. అంటే సర్వ శరీరము ఓన్లీ టంగ్ మీద ఆధారపడి ఉందని చెప్తున్నాడు ఆయన. నీ హోల్ బాడీ దేని మీద ఆధారపడి ఉందంటే నీ టంగ్ పైన ఆధారపడి ఉంది. రెండవ వచనం మనం చూస్తే అక్కడ, గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదుము కదా. పెద్ద గుర్రం ప్రపంచంలో వేగవంతంగా పరిగెత్తి ఏమైనా అలసిపోతే, వేగంగా గుర్రం కంటే వేగంగా పరిగెట్టగలవు కానీ కొంత దూరం వెళ్ళి అలసిపోతావి, కానీ గుర్రానికి అలసట ఉండదు. అందుకే అది అనేక పశువులు జంతువులు వాటితో పరిగెడుతున్న ఇది మైళ్ళు దాటుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకోసం అంటే అలసట తెలియకుండా వేగంగా వెళ్ళిపోతే నా పైన ఎక్కిన వాడిని నేను తీసుకువెళ్ళాలి, దాని గురేదే. అది అంత వేగవంతమైన పశువు అయిన జంతువు అయినా, అది ఎంతో బలమైందైనా దానంట కళ్ళెము పెట్టి దాని నోట్లోంచి ఇలా ముక్కులోంచి కళ్ళెము లాగినప్పుడు అదేమవుతుందంటే మన చేతికి చిక్కుపోతుంది, ఇంకా మనం ఎలా చెప్తాలో నడుస్తుంది అది. సో ఇక్కడ దేవుడు యొక్క సేవకుడు ఎంత అద్భుతంగా చెప్తుంటే, గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెము పెట్టి వాటిని శరీరమంతా తిప్పుతాము కదా. ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవే, పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత త్రిప్పబడును కదా. అంటే గుర్రములకేమో నోటికి కళ్ళాలు పెట్టాం, కళ్ళెములు పెట్టాం. పెద్ద పెద్ద ఓడలు, మీరు సముద్రం దగ్గరికి వెళ్తే ఓడ ఎంత ఉండదు, ఓడ చాలా పొడుగుంటుంది, 200-300 అడుగులు ఇంకా పొడుగుంటుంది. ఇంత పెద్ద పెద్ద ఓడలు చిన్న చుక్కాని చేత కంట్రోల్ అవుతున్నాయి కదా. ఇంకా దానికి ఎందుకు వెళ్తే ఓడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, గుర్రం ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను, ఏమండి చాలా జాగ్రత్తగా, అలాగుననే మన శరీరం అంటే గుర్రం ఎంత పెద్దగా ఉంది కానీ నోటికి కళ్ళెం, ఓడ ఎంత పెద్ద ఉంది కానీ చిన్న చొక్కాని ఉంది. ఇప్పుడు మనిషి ఇంత గొప్పగా 6 అడుగులు 5 అడుగులు ఎంత 4 అడుగులు నీ స్థాయి తగ్గ హైట్ ఉన్నాను. ఇప్పుడు నీ నోటిలో అంట చిన్న ఆయుధం ఉందంట ఒకటి. చూడండి ఒకసారి, మళ్ళీ చూద్దామండి. ఏంటిది? అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. దగ్గర ఏమి రాశాడు? అతిశయపడుతుందంట. మన శరీరం అంతట్లో కాలు కానీ, చెయ్యి కానీ, కన్ను కానీ, ముక్కు కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయండి. కానీ నాలుక అంటే అదిరిపడుతుంటుందండి, అంటే ఇలా ఎగురుతుంటుందండి, అతిశయపడుతుంటుందండి, రెడీ అయిపోతుంటారు ప్రతిదానికి. ముందు ప్రతిదానికి ఏది రెడీ అయిపోతుంటే నన్ను ఎంత మాట ముందు చేయలేకదా వాడికి నోరు లేచిపోతుంది, నాలుక అల్లాడిపోతుంటుంది మాట. ఎవడన్నా ఏమనంటే అసలు మనకు మామూలుగా ఉండదు కదా, ఉద్యమం వచ్చేస్తుంది. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాలుకంటండి అవయవములు చిన్నదైనా అదేం చేస్తుందంట, చదువు ఒకసారి. అతిశయపడు, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే బాబోయ్. ఒకసారి పక్కన నీ నాలుక అగ్ని కనబడుతుంది, నాలుకలు అని చెప్పండి. నీకు కనబడట్లేదు అగ్ని. ఇరానుడు పెట్రోల్ ఇవ్వట్లేదు, డీజిల్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నాగా, నీ నోట్లో ఉంది మొత్తం అగ్ని అంతా. అవును కదా, నీ దగ్గర అగ్గి పెట్టే అవసరం లేదు. క్యాండిల్ ఈసారి ట్రై చేయండి, నాలుక అలా అంటించండి, క్యాండిల్ వెలిగేది. కొంతమంది నాలుక ఎంత ప్రమాదకరం అంటే, ఒక నాలుగులో అగ్ని కొంచెం ఉంటుంది, ఒక నాలుగు డబల్ అగ్ని ఉంటుంది. అంత ఘోరమైనటువంటి అగ్ని. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ఓడలు నడపడానికి చొక్కాని ఉన్న, గుర్రములు స్వాధీనం చేసుకోవడానికి కళ్ళెములు ఉన్న
ఓకే, నోటిలో నీకు ఒక భయంకరమైన ఆయుధం ఉంది బాబు, అది అగ్ని వంటిది, నీ నాలుక చాలా భయంకరం అని దేవుని సేవకుడు చెప్తూ ఇంకేం చెప్తున్నాడంటే, విస్తారమైన అడవినంటండి ఈ నాలుకకి తగలబెట్టగలదంట. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయను. ఇది ఒక ప్రపంచం అంట, పాప ప్రపంచం అంట నాలుక. అయ్యి బాబోయ్, ప్రపంచం అంటే ఏంటి? 296 దేశాలు, ఇవన్నీ కలిపితే ఒక ప్రపంచం. ఇంత పెద్ద ప్రపంచం బయట మనకు కనబడుతుంది. దేవుని సేవకుడు ఏమన్నాడంటే, నీ నోటిలో ఒక ప్రపంచం ఉందిరా బాబు, అది నాలుక. నువ్వు ఈ నాలుగుతోటి చిరంజీవిని తిట్టచ్చు, పవన్ కళ్యాణ్ తిట్టచ్చు, జేస్టస్ని తిట్టచ్చు, సీఎం అని తిట్టచ్చు, పిఎం అని తిట్టచ్చు, నీ ఇష్టం. అమెరికా ప్రెసిడెంట్ తిట్టచ్చు, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కూడా తిట్టచ్చు. నీవు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని నీ నోటితో ఉపయోగించవచ్చు. ఇది ఒక ప్రపంచం అంటండి. వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, దేన్నైనా సరే ఈ నోటులో ప్రపంచంగా మనం దాన్ని స్వాధీనపరచుకోవచ్చు, లేదా దాన్ని ఆటాడించవచ్చు, దాన్ని ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ దేవుని సేవకుడు ఏం చెప్తున్నాడంటే, ఆ పాయింట్ మీరు చూస్తే, నీ నోటిలో పాప ప్రపంచం ఉంది, అది నాలుక. అది ఏం చేస్తుందంట? సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ఈ శరీరం అంతా పాపమయమైపోవడానికి కారణం ఏదన్నదంటే, కొన్ని సందర్భం నీ కళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు కూడా కాదు, నీ హృదయం కూడా కావచ్చు, నీ నాలుక అంట. ఈ నాలుక ఏం చేస్తుందంటే, అది ఒకసారి ఆ కింద వచ్చిన మనం చదివితే, అమ్మ ఒకసారి చదవండి. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అయ్యో బాబోయ్, ఒకసారి పక్కవాన్ని చూసి నీ నాలుక చాలా ప్రమాదకరం అయితే అని చెప్పండి. వద్దులేండి, గొడవలు అయిపోతాం మళ్ళీ. అలాంటి పక్కడు ఊడుకుంటాడా, నీ నాలుక ఏమైనా తక్కువ తిందరా అంటాడు. మొదలైపోద్ది ఇక్కడే నాలుక కోసం గొడవలోనే పెద్ద గొడవలు అయిపోతాయి. ప్రకృతి చక్రానికి ఏం పెడుతుంటండి? చుచ్చు పెడుతుందంట. ఈ నాలుక ప్రకృతినే చెడగొట్టి అంత శక్తివంతమైందంట. అయ్యో బాబు, అందుకే కొంతమంది ఈజీగా కుటుంబాన్ని చెడగొడేస్తారు, పడగొడేస్తారు. ఆడున్నాడంటే ఆ ప్లేస్లో అయిపోయింది ఇంకంతే. వాడు ఎంత మహాత్ముడంటే, వాడి నోట్లో ఉన్న నాలుక ఎంత గొప్పదంటే, ప్రకృతి చక్రానికి చుచ్చేటేసే నాలుకతో ముందు చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న వ్యక్తులను తగలబెడేస్తాడు ముందు. వాడు పని ఏంటంటే, ఈ కుటుంబాన్ని తగలేసేయాలి, వీడిని తగలేసేయాలి, వాడి వివాహ జీవితం తగలేసేయాలి, ఇదిగో పిల్లల జీవితం తగలేసేయాలి. వీళ్ళు పనిదే, చుచ్చు పెట్టేవారు వీళ్ళు. మంట సైలెంట్గా మంటేసి అంటించి వచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా ఏమన్నా దళ్ళు కానీ, లేకపోతే ఆలు ఇల్లు చిన్న చిన్న చిలిపి పనులు అంటారు కదా చిన్నప్పుడు, అవి కాల్చి నడిపోయినట్టు చేస్తాండి. సరదాగా చిన్న మంటేసి వచ్చాడు, దళ్ళు కాల్చాడు, వాళ్ళ ఇంట్లో వస్తువులైనా కాల్చేసి వచ్చాడు, వాళ్ళు వీళ్ళని నాశనం చేయడు, వాళ్ళు వీళ్ళు వస్తువులు పాడు చేయడు. అలాంటి ఉన్నారా? మాటల ద్వారా పని చేసిన వాళ్ళు చేస్తండి. లేనిపోయి పుట్టించి మాట్లాడి మొత్తానికి మంటేసి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? సో బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు నోరులో ఉన్న నాలుక అంటే ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందంట. అది నరకము చేత, ఏమే కరెక్ట్ అది? అంతేనా? అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప చరములలో ప్రతి జాతీయు, ఏమే అది కరెక్టేనండి? నేను చెప్తున్న పాయింట్లు అక్కడ ఉన్నాయి కదా. ప్రతి జాతీయు నరజాతి చేత సాధు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రపంచంలో ప్రతి పశువు కానీ, ప్రతి ఒక్కటి జంగల్ నరజాతి చేత ఏం చేస్తాయండి అంటే, పెద్ద పెద్ద ఏనుగు ఉంది, సర్కస్లో తీసుకొస్తాడు. ఏనుగు పీట మీద కూర్చుంటే అది ఎంత ఉంటుంది కదా, ఎంత పీట మీద కాలు, మా ఇంట్లో బల మీద అలాగే కూర్చుంటాను నేను. ఎప్పుడు కూర్చున్నా నాకు ఏనుగు కూర్చున్నట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న బలలు, ఇల్లు మొత్తం ఇంతే కదా ఉంటుంది. మనం అందులో 15 మంది ఉంటాం. 15 మంది కూర్చునేటప్పుడు, అందరూ వచ్చి కూర్చున్నప్పుడు మనం ఎలా కూర్చుంటాం అంటే, ఆ ఏనుగు అంటే పెద్ద పెద్ద సర్కస్లో పెద్ద పెద్ద ఏనుగుల్ని చిన్న చిన్న బల మీద నుంచోబెడితే, రే నుంచో అంటాడు నాలుగుతో. ఆ ఏనుగు అలాగే చిన్న నవ్వు నవ్వి అలా ఒక కాలు ఎక్కి, 2వ కాలు ఎక్కి, 3వ కాలు, 4 కాలు పెడితే ప్రజలందరూ చప్పట్లు కొడతారు, ఏనుగులు పడింది రండి. ఇప్పుడు సర్కస్లో ఏనుగులు ఉండలేదు, కుక్కలు ఉంటున్నాయి, 2 పావురాలు ఉన్నాయి అంతే. ఒకప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడు సర్కస్ తీసుకెళ్ళేవారు. ఏనుగులు, సింహాలు, పుళ్ళు కూడా ఉండే, అన్ని రకాల పశువులు వచ్చి, జంతువులు వచ్చి అక్కడ అద్భుతమైన ప్రదర్శన చేస్తాయి. మనుషులు ఆ లోనకి వెళ్ళిపోయి వాటిని కంట్రోల్ చేసేవారు అన్నమాట. అంటే దేవుడు చెప్తాడు, ప్రపంచంలో ప్రతి దాన్ని మనిషి నోటి చేత కంట్రోల్ చేస్తున్నాడంటే, అంత గొప్ప శక్తి నాలుగులో ఉంది. సింహాలు కంట్రోల్ అవుతున్నాయి, ఏనుగులు కంట్రోల్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ కెన్ బి కంట్రోల్డ్ బై ద టంగ్. అద్భుతమైన ఒక బాధకరమైన విషయం అంటే,
సర్కస్ టీం అంతా వెళ్తున్నప్పుడు ఒకసారి వారి షిప్ నీటిలో మునిగిపోయింది సముద్రంలో. అప్పుడు సింహాలతో పాటు ట్రూప్ మొత్తం అందరూ కూడా మునిగిపోవడం వల్ల ఆ అద్భుతమైనటువంటి ఆ సర్కస్లో అక్కడితో అంతరించిపోయింది. శ్రేష్టమైనటువంటి వారందరూ కూడా చనిపోయారు అక్కడ. అప్పటి నుంచి అటువంటివి మనకు లేవు, లేకపోతే అది శ్రేష్టమైనటువంటి విషయం అది. సో అది మన సబ్జెక్ట్ కాదు. కానీ ఇక్కడ మనం ఆ సబ్జెక్ట్లోకి వస్తే ఈరోజు దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్న విషయం అంటే, ఇంత బలమైనటువంటి శక్తివంతమైన నాలుక ఏం చేస్తుంది అనేది 8వ వచనం చూస్తా. అక్కడ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏంటంట? ఏ నరుడు నాలుకని ఏం చేయడంట? సాధు చేయనేరడంట. అంటే అర్థం ఏంటంటే, మనిషి దేన్నైనా సాధువు పరుచుకోగలుగుతున్నాడు. పశువుల్ని, జంతువుల్ని, లోక సంబంధమైన ప్రతి దాన్ని కానీ కంట్రోల్. బట్ వాడి నాలుకను మాత్రం మనిషి సాధువు పరుచుకోలేడంట. ఇది ఎంతసేపు ఓర్చుకుంటాడో చూద్దామని చెప్పి ఒక వ్యక్తిని తిట్టడం ప్రారంభించండి మీరు. ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటాడు, 10 నిమిషాలు ఓర్చుకుంటాడు, 20 నిమిషాలు ఓర్చుకుంటాడు, 30 నిమిషాలు ఓర్చుకుంటాడు, 2 రోజులు ఓర్చుకుంటాడు, 2 నెలలు ఓర్చుకుంటాడు. ఆ తర్వాత నేను చంపేస్తాడు. నీకైనా డబల్ మాట్లాడేస్తాడు బయటికి వెళ్ళి. అంటే మనిషి ఏదైనా సాధు చేయగలడు, కానీ తన నోటిని, నాలుకని ఏం చేయాలంట? సాధు చేయలేడంట. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. మనిషి నాలుక దేనితో ఉందంట? పాయిజన్తో నిండి ఉందంట. అంటే ఒకసారి నువ్వు అన్న మాటలు వినేసి మనిషి జాయిగా చచ్చిపోతాడు ఏదో ఒక రోజు. అందుకే సామెతలో దేవునికి సాగు చెప్పాడు, నోటిలో జీవ మరణములు, నీ నాలుకలో జీవ మరణములు ఉన్నాయి. ఇది పాయిజన్తో నిండి ఉన్నటువంటి నాలుక అంట. లేదని బాబు, నా నాలుకలో ఎంత భయంకర శక్తి ఉందో నాకు తెలియదు, ఇప్పుడే ఈరోజు నుంచి నా నాలుగు ఉపయోగిస్తాను, ప్రతి ఒక్కటి విశ్వేస్తాను అనుకోకండి. అదో పెద్ద ప్రమాదం. మీరు అలా చేయొద్దని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిట్టున్నాడు. ఇవన్నీ నీ నాలుగు చాలా ప్రమాదకరం అబ్బాయి. నువ్వు మాట్లాడితే కుటుంబాలు ఇడిపోతాయి, కొంతమంది చచ్చిపోతారో, విషయం ఉంది నీ నాలుగులో, నువ్వు జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఏం చెప్పాడంటే, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపించు. ఈ నాలుగుతేనంటండి, ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయా, నువ్వు గొప్పవాడు తండ్రి అంటామండి. ఇదే నాలుగుతో దేవుని స్తుతిస్తామంట, ఇదే నాలుగుతో మనుషుల్ని. ఒక వ్యక్తి ప్రార్థన గదిలోకి ఇలా అద్భుతంగా ప్రార్థన చేస్తాడు. బయటకు వచ్చి ఎక్కలేని స్టోరీస్ అన్నీ, ఎక్కలేని విషయాలన్నీ ఆ వ్యక్తి మీద నిందమవుతుంది. ఇదే నాలుక లోనకెళ్ళి స్తుతి, బయటకు వచ్చి శాపం. ఇదే నాలుక నీ తోటివాడిని పొగడ్డం, ఒకరిని పొగుడుతున్నాడు, మరొక వ్యక్తిని శపించు, దేవుడిని కనపరచడం, మనుషుల్ని కించపరచడం. ఇవన్నీ ఒక నాలుగుతోనే జరుగుతున్నాయండి. ఒక నెక్స్ట్ పాయింట్కి వద్దాం మనం. దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపిందువు. ఒక్క నోటి ఎండే ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలువెళ్ళును. నా సహోదరులరా, ఇలాగుండకూడదు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీ నాలుక ప్రమాదకరమే, విషపూరితమైందే, భయంకరమైందే. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలా ఉండకూడదు మనం. ఇంకా చెప్తున్నాడు చూడండి. నీటి బొగ్గలో ఒక జలము నుండి తీయటి నీరును చేదు నీరును ఊరునా. ఒక నీటి బొగ్గ ఉంది, స్వీట్ వాటర్ ఉందనుకో, అక్కడ మళ్ళా చేదు వాటర్ రాదు. ఒకే బావులో 2 జలాలు రావు. సో నీ నోరు ఒకటైతే, నీ నాలుక ఒకటైతే, ఎందుకు దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ అదే నోటితో చెప్పేస్తున్నావు? ఎందుకు నువ్వు ఎలా ఉంటున్నావు? సో నీ నోరు మార్చుకో. ఉంటే దేవుని కోసం ఉపయోగించి, లేదా లోకంలో ఉండిపో అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. నా సహోదరులరా, అంజురపు చెట్టున ఒలివ పండ్లను, ద్రాక్ష గలగ అంజురపు పండ్లను కాయినా, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయనీళ్ళు ఊరునా ఓరో నీ నాలిక స్వాధీనపరుచుకున్ను గాక. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి పక్కవని చెప్పండి, విషం విరిగిపోతుందని చెప్పండి ఒకసారి. నా నాలుకలో మరణపు శక్తి కొట్టివేయబడును గాక. మా తాతయ్య గారు ఉండేవారు, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు. కొన్నిసార్లు నాలుగులు ఎంత పవరో చెప్తాను చూడండి. వారు ప్రార్థన పరులు కాకపోయినా, విశ్వాస వీరులు కాకపోయినా, భక్తి పరులు కాకపోయినా, వారు అన్యజనులైనా, నాలుగులు ఉండే శక్తిని అంటే వారు కొంతమంది ఆపరేట్ చేస్తారన్నమాట, స్పిరిచువల్ అంశ. అందుకే చాలామంది బైబిల్కి సంబంధం లేకుండా చాలామంది బయట మంత్రగాళ్ళు, శక్తిమంతులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే దే ఆపరేట్ ఇన్ స్పిరిట్లో ఆపరేట్ చేయగలిగిన వారు 4 గంటల శక్తి ఉంటుంది. కొంతమంది వాడు ప్రార్థన పడు కాదు, వాడు దేవుని విశ్వాసి కాదు, కానీ నాలుకలో వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది అన్నమాట. అన్యజనులు కూడా మనం చూస్తాం. వాళ్ళు కొన్నిసార్లు మా తాతని పిలిచాడు సందర్భాల్లో మనం మన నాలుగులోనే పవర్ని గమనించాలి. అది దైవికమైన విషయాల కోసం మనం వాడితే మన జీవితం నిజంగా ఆశీర్వదించబడితే, మనం నిజంగా కట్టబడతాం.
దేవుడు మన నోట్లో ఇచ్చిన పవర్ ఏంటో మనం గమనించగలగాలి ఈరోజు. మరొకసారి బైబిల్లో ఉన్నటువంటి నాతో పాటు కీర్తన 141, కీర్తనలో 141 3 వచ్చిన తర్వాత త్వరగా కీర్తన 141 3 వచ్చును. కీర్తన 141 3 వచ్చును. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు మనం దేవుని అడగల, ప్రభువా నా నోటికి ఏం చేయ కావలి ఉంచు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. నెక్స్ట్ పాపము చేయవరతో కూడా చొరబడుకున్నట్లు 5వ వచనం వరకు నీతిమంతులు నన్ను కొట్టిన నాకు ఉపకారము, వారు నాకు గద్దించిన తైలాభిషేకము, నేనట్టి అభిషేకము త్రోసివేయకుండా ఉండును గాక. అది ఇది నోటి కొరకు చెప్పి లాస్ట్కి అభిషేకం వరకు ఎందుకు వచ్చిందంటే, దేవుని సేవకుడికి మనం అప్పగించుకున్నప్పుడు, వాక్యానికి అప్పగించినప్పుడు, వాక్యముతో ఆయన మనల్ని స్థిరపరిచి మన జీవితం ఎలా మారుస్తాడో మీరు ఇంటికి వెళ్ళా ఫ్రెండ్స్ మళ్ళీ చదువుకొని దేవుడు మీతో నిశ్చయంగా మాట్లాడతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఇది మనకి కీవర్డ్స్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 వచ్చిన తర్వాత ఒకసారి తొందరగా అందరూ మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమని లెక్క చెప్పవలసి ఉండును. అందరి మాట నోట్ చేసుకోండి కుదిరితే. నా ఇంక చూడండి, మిగతావారు చూడండి. యేసు ప్రభువు చెప్తున్న మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నువ్వు మాట్లాడే ప్రతి మాట విషయం అంట విమర్శ దినమున ఏం చెప్పాలంట? వ్యర్థమైన ప్రతి మాటకి లెక్క చెప్పాలంటే. నువ్వు ఎన్ని మాటలు పలుకుతావు, వ్యర్థమైన మాటలు, లోక విషయాలు కావచ్చు, వాడి కోసం కావచ్చు, నీ కోసం నువ్వు కావచ్చు, మనుషుల కొరకు కావచ్చు, నీ కొలిక్ కోసం కావచ్చు, నీ చుట్టుపక్కల వారి కోసం కావచ్చు, నీతో నిన్ను పోషిస్తున్న వ్యక్తుల కొరకే కావచ్చు. సమ్టైమ్స్ వీ డోంట్ నో, మనం ఎవరి కోసమైనా చెప్పేస్తాం, ఏదైనా మాట్లాడేస్తాం మనం మనుషుల కొరకు. ఊళ్ళో ఉన్న స్టోరీలు అన్నీ మనకు కావాలి. ఒకడికి టైంపాస్ అదే మాట్లాడే టైంపాస్ ఏంటంటే మాటలే కదా, చాలామందికి కాలక్షేప మాటలే. అందుకే ఈ మాటలు ఎంత ప్రమాదకరమంటే దేవుడు అన్నాడు, నువ్వు మాట్లాడే ఎంత మాట్లాడతావు బాబు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలని నేను ఒక రోజుని అన్నీ రికార్డ్ అవుతున్నాయి, నువ్వు రా నీకు వినిపిస్తా. మనం ఏమనుకుంటామంటే నా మాటలు ఎవడేంటలేదు, మా చెల్లి కోసం మాట్లాడుతున్నా మాట్లాడేంటలేదు, మా అన్ని కోసం మాట్లాడుతున్నా మాట్లాడేంటలేదు, మా అక్క కోసం మాట్లాడుతున్నా మాట్లాడేంటలేదు, మా తమ్ముడు కోసం మాట్లాడుతున్న నేను వాడిని బ్యాట్ చేస్తున్నాను, వాడిని ఇలా పడగొట్టాను, వీడిని ఇలా అనుకుంటాం మనం అంతే. కానీ నీ పనికి మన ప్రతి మాటలో దేవుడు రికార్డ్ చేస్తున్నాడు అక్కడ. మనం కొంతమందికి రికార్డింగ్ మినిస్ట్రీ బాగా ఇస్తాం, ఎవడేం మాట్లాడిన రికార్డు చాలా ఫోన్ తెచ్చేసి రికార్డ్ చేస్తారు. ఈ రికార్డింగ్ మినిస్ట్రీ ఎంత ప్రమాదం అంటే, ప్రతి మాట రికార్డ్ చేశాడు, 10 మంది దగ్గరికి వెళ్ళి వినిపించడు. ఇదిగో నేను ఇలాగ అన్నాడు చూసావా, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది రికార్డు. వీళ్ళు మాట్లాడి దేవుడి పైన రికార్డ్ చేస్తాడు ఒకరోజు. మనం ఏమనుకుంటుంటే, ఈయన లోక సంబంధంగా రికార్డ్ చేసి ఇరికించాను, లేకపోతే ఇలా చేసాను అలా చేసాను అనుకుంటాం. కానీ అది తాత్కాలికమే, దేవుడు ఏదోలాగా న్యాయం తీర్చుతాడని. కానీ నీ విషయంలో రేపు పొద్దున న్యాయం చేసాడు ఎవడు ఉండవు, ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి కదా. బైబిల్ ఏంటంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట నా దగ్గర రికార్డ్ అయిపోతుంది, న్యాయ విమర్శలో నేను తీసుకొస్తున్నా, ప్రతి దాన్ని బట్టి నువ్వు లెక్క చెప్పాలి నాకు అన్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి మన మాటలు. 36వ వచనంలో ఆ మాటను బట్టి, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పు నొందువు. సో నీతిమంతుడు నువ్వు అని తీర్పు పొందాలంటే అవినీతి సంబంధమైన మాటలు కానీ వ్యర్థమైన మాటలు నోట్లో రానివ్వకూడదు. ఎందుకంటే రేపు పొద్దున దేవుడు న్యాయం తీర్చినప్పుడు వ్యర్థమైన ప్రతి పనికిమాలిన మాటలకి దేవుడు న్యాయం తీరుస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, నీ మాటలు దేవుడు ఎందుకని నీ మాటలు మాట్లాడేవి, అసలు ఎందుకు ప్రయోజనమా, అవి నీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగినాయా, ఒకటి జీవితానికి కట్టినయా అని దేవుడు అడుగుతాడు. కాబట్టి మనం పనికిరని మాటలు ఇంకా మాట్లాడుతూ దేవుడు మనల్ని నోటిని శుద్ధీకరించును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి తెరవండి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 29వ వచనం, త్వరగా తెరవాలి. ఎఫెసీయులు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను అది వినువారి కంటే క్షేమాభివృద్ధి కలుగుడానికంట మంచి మాట ఏదైనా పలకవే అని, అంతేగాని దుర్భాష వద్దు, చెడు మాటలు వద్దు.
క్షేమాభివృద్ధి పొందాలి. వాడు నువ్వేమని మాట్లాడినా ఈ రోజుల్లో అసలు అలాంటి మాట్లాడే ఎవరున్నారండి? ఏదైనా మాట్లాడంటే పక్కోడికి మొత్తం గుండు పగిలిపోద్ది అంతే, మామూలుగా ఉండదు. ఇంకా మన మాటలు చాలా భయంకరంగా ఉన్నాయి. సో అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఇంకా 32 వచనం చదివాము, అక్కడ 32 వచనం వరకు ఉండదు స్టోరీ. త్వరగా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడే. సో అసలైన క్షమాపణ ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే అది మాటలతో లింక్ అయి ఉంది. మాటలను బట్టి క్షమాపణ ప్రారంభించబడుతుంది. యాకోబు గ్రంథం 1:19 బుక్ ఆఫ్ యాకోబు, పత్రిక, గ్రంథం కాదు పత్రిక, 1:19 త్వరగా. ప్రతి మనుషుడు వినుటకు ఎలా ఉండాలంట? రెడీ. నేను వింటాను, చెప్పండి అయ్యా, చెప్పండి ఎలా ఉండాలి, నేను ఏ విధంగా నడవాలి. ఒక వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించేవాడుగా ఉండాలంట. మనం ఏం చేస్తాం? రివర్స్. మాట్లాడడానికి వేగిరి పడతా, వినడానికి నిదానిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కాదు, వినడానికి ఏం చేయాలంటే వేగిరి పడాలంట. చెప్పండి అయ్యా వింటాను, మీరు చెప్పండి, నీతి విషయాలు చెప్పండి, నేను ఎలా ఉండాలో చెప్పండి, నేను ఏ విధంగా నడవాలి చెప్పండి అని మనం కానీ మనం ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం. మాట్లాడడానికి నిదానించమంటున్నాడు దేవుడు. నువ్వు నిదానించి మాట్లాడు. మనుషులు ఏమన్నా సరే నువ్వు నిదానంగా మాట్లాడు, వేగిరి పడద్దు. దట్ ఈస్ మై కమాండ్ అంటున్నాడు ఆయన. అందుకే ఈ విధంగా ఈ మాటలు వింటున్నా మన జీవితంలో. ఈరోజు కొంతమంది పేర్లు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథంలో వారు మాటలతో మ్యానిపులేట్ చేస్తారన్నమాట. మ్యానిపులేషన్ అనేది, ఈ మ్యానిపులేషన్ అనేది చాలా ప్రమాదకరం. బైబిల్లో వాళ్ళని ఏమని చెప్పాలంటే గ్రేట్ వెపన్స్ ఆఫ్ డెవిల్ అని చెప్పచ్చు. సాతాను చేతిలో ఉపయోగపడిన భయంకరులు వాళ్ళు. ఈ వెపన్స్ ఎలాంటివంటే, ఈ మ్యానిపులేటర్స్ అనేవాళ్ళు ఎలాంటివారంటే మాటలతో వాళ్ళు మభ్యపెడతారు, మాటలతో కుటుంబాలు కూల్చివేస్తారు, మాటలతో జీవితాలు నాశనం చేస్తారు. మైబీ ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో కొంతమంది మాటలు బట్టి కొంతమంది జీవితాలు పోగొట్టుకుని ఉండొచ్చు, కొంతమంది మీ మాటలు బట్టి చచ్చిపోయి కూడా ఉండొచ్చు, కొంతమంది మీ మాటలు బట్టి కొంతమంది జీవితాలు డ్యామేజ్ అయిపోవచ్చు. ఐ డోంట్ నో. మాటలు అంత ప్రమాదకరం. అందుకే బైబిల్ ఉంది, కత్తిపోటులు లాంటి మాటలకు వెళ్ళిన వరకు కలరంట. ఒకసారి మీరు కనుక కొన్ని రెఫరెన్స్లు నా దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ చెప్పడానికి, కానీ నాకు టైం లేదు. కానీ ఒకసారి మీరు ఈ పాయింట్ మనం ఒకసారి చూద్దాం. సామెతలు 16:27 తెరవండి ఒకసారి. సామెతలు 16:27. సామెతలు 16:27 త్వరగా. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాడి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండిగాడు మిత్రభేదము చేయను. ఏమండి, వాడి పెదాల పైన ఏముందంట? మంట రగులుతుందంట. కొండెగాడు, ఒకసారి పక్కన కొండెగాడు అంటే అర్థం ఏంటి? కొండెగాడు అంటే అర్థం ఏంటి? చాడీలు చెప్పేవాడు. కొండెగాడు అంటే అర్థం ఏంటి? వీడు గాసిప్స్ చెప్పేవాడు. వీడేంటంటే రుజువు లేకుండానే, నిర్ధారించబడకుండానే నోటుకొచ్చింది మాట్లాడేవాడు బయటికి వెళ్ళి. వీడు చాలా ప్రమాదకాలం. ఇలాంటి వ్యక్తులందరూ ఉండి చుట్టుపక్కల మనిషి జీవితాలను నాశనం చేయడం వీరి పని. సో చాలా జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ గాసిప్స్ అనేవి ఎంత భయంకరం అంటే, నేను వీటి కోసం చిన్న ఎబ్రివేషన్ రాసుకున్నాను, కొన్ని పదాలు రాసుకున్నాను. పుకార్లు అంట, పుకార్లు. అందరు చెప్పండి ఏంటంటే పుకార్లు. రెండోది ఆధారము లేకుండా ఉన్న మాటలనే పుకారు చేసేవారంట. మూడోది ముచ్చట్లు అంట. నాలుగోది బాతకాని అంట. బాబోయ్, చాలాసార్లు నేను కూర్చొని బాతకాని చేస్తున్నారంటే నేను అది మామూలుగా అందరూ కూర్చొని మాట్లాడుకునేది అనుకున్నాను. కానీ బాతాకానీలు అంటండి రుజువు లేని మాటల కోసం ఎక్కువ డిస్కషన్ ఉంటుందండి. బాతాకాని వృధా సంభాషణ అంట, నిజాలు తెలియకుండా మాట్లాడుకునే మాటలంటే ఇవన్నీ గాసిప్స్లోకి వస్తాయి. సో ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. చాలామంది జీవితాలు దేవుడు నమ్ముకున్నవారు కూడా ఇదే పని. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు బైబిల్ గ్రంథంలో? రే బాబు, నువ్వు మాట్లాడుతున్న మాట రికార్డ్ అవుతుంది, జాగ్రత్త. నీ నాలిక ప్రకృతి చక్రానికి చుచ్చు పెడుతుంది. చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి. కాబట్టి నాలిక నేను ఉపయోగించుకోవాలి. రా, నీ నాలిక నేను మండిస్తా, నేను వాడుకుంటాను నేను అని దేవుడు చెప్తుంటే, మనమేమో మన నాలికని పనికిరాని విషయాలకి, ప్రపంచంలో లోక మాలిన్యత అంతా కూడా మన నాలికలోనే ఉందంట. మనం చాలా జాగ్రత్తగా నాలికని స్వాధీనపరచుకునే రోజు.
ఇంకా చూద్దాం ఒకసారి. అంటే నాలుక ఏం చేస్తుంది? స్నేహాన్ని నాశనం చేస్తుంది. ఫస్ట్ పాయింట్, స్నేహాన్ని నాశనం చేస్తుంది. సామెతలు 16:27 ప్రకారం మిత్రుడు అని ఉంది అక్కడ, అలాగే ఉందా లేదా? ఏంటంటే మిత్రభేదము చేస్తుంది. ఇది నాలిక. మిత్రభేదం అంటే అర్థం ఏంటంటే బాగుండే స్నేహాన్ని ఎడగొడేస్తుంది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉంటారు, పక్కోడు చూస్తారు, వీళ్ళిద్దరిని అలాగే నిలగొట్టాలి రాబాయి అనుకుంటాడు. ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళిద్దరిని నిలగొట్టాలంటే? నోరు ఉంది కదా, నాలుక చాలు. పెద్ద పెద్ద గుణపాలు, పారలు, లేదా రోడ్లు వేసే ఏమంటారు దాన్ని, రోడ్లు వేసేదాన్ని ఏమంటారమ్మా? ఆ వాహనాల పేరు దగ్గర ఉంటుంది కదా, రోబోట్లు కాదు, రోలర్ కోస్టర్ కాదండి బాబు, దాని పేరు ఇదే రోడ్ రోలరా, బుల్ డ్రోజరా, సంథింగ్ లైక్ దట్. అయ్యా రోలర్, ఇలాంటివన్నీ తెచ్చేసి ఆ ఇద్దరు మనుషుల్ని విడగొట్టవసరం లేదు, చాలా సింపుల్. నువ్వు 4 కట్టుకుని వెళ్తే చాలు, ఇలా 4 కట్టుకుని ఇద్దరు మధ్యకి వెళ్తే చాలు, ఇడిపోతారు. అంత మిత్రభేదం తీసుకొద్దంట ఈ నాలుక. ఎంతమంది ఇక్కడ స్నేహితులు బంధాలను తెంపేశారు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉన్నారు ఎవరైనా? మన నాలుక అంత ప్రమాదకరం. కొంతమంది ఉంటారండి, ప్రత్యేకంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదులేండి. ఈ ఆడవారు ఎంత ప్రమాదకరం అంటే ఏమనుకోకుండా మళ్ళీ మీరు కాదు, ఇక్కడ వాళ్ళందరూ మంచోళ్ళే. వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకొని మొత్తం అందరూ కొట్టేసుకుంటారు. మళ్ళీ అందరూ ఇడిపోతారు, అందరూ మాట్లాడుకోరు. మళ్ళీ ఇద్దరు గెలుస్తారు. మళ్ళీ కుండోళ్ళకి వీళ్ళిద్దరు కలిపి మళ్ళీ 4 కోసం 3 కోసం మాట్లాడుకొని మళ్ళీ వీళ్ళిద్దరు కలిపి 3 కూడా వేస్తారు. మళ్ళీ 3 గెలుస్తారు. అందులో ఈ ఇద్దరులో ఒకటి మళ్ళీ వీళ్ళిద్దరు కొడుకుని అద్దులు గెలుస్తారు. వీళ్ళ జీవితాలు చచ్చిపో వరకు వీళ్ళిద్దరు పక్కనే సమాధి చేయబడతారో తెలియదు, నాకు తెలియదు. కానీ ఆ సమాధి నుంచి కూడా తిట్టుకుని కొట్టుకుంటారండి వీళ్ళు. అంత ప్రమాదకరం అన్నమాట. దేవుని స్తుతి. మన సన్నిధిలో, మన సంఘంలో, మన ఫ్యామిలీస్ అంటూ లేరేమో అనుకుంటున్నాను నేను. అది మిత్రభేదాన్ని తీసుకొస్తామన్న నాలుక. తర్వాత 11వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 11:13. ఒకసారి తెరవండి. సామెతలు 11:13. కొండెగాడే తిరుగులాడువాడు, అంటే ఆధారం లేని మాటలతో తిరుగులాడువాడు, బాతకానితో తిరుగులాడువాడు ఏం చేస్తాడంట? పరుల గుట్టు బయట పెడతాడండి. మౌనేష్ ఎలా అనుకున్నా, ఎలా చూడనుకున్నారా అంటాడు. అసలు మౌనేష్ కూడా వీడికి ఎందుకు చేస్తే ఎలా అంటాడు అనుకుంటున్నారా బాబు అంటాడు. కొండగాడు ఆ పైన ఉంది కదా, ఇట మనుషులందరూ చెప్పరంటే అండి, కొండగాళ్ళు చెప్తారు. అంటే గాసిప్స్. వీళ్ళకి ఆ టైటిల్ ఇచ్చాడు దేవుడు. వీళ్ళు ఎలాంటి వారంటే స్టఫ్ అంతా పోగు చేసుకుంటారు, లేనివి. అక్కడ నిర్ధారణ రావలేదు, ఏముండదు మ్యాటర్. కానీ వీళ్ళు బలహీనత, అది నాలుగు ఉంది కదా, అది వెపన్ అది. సో దేవుడు ఏం చెప్తాడంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, చదువు ఒకసారి మరలా. కొండగాడే తిరుగులాడువాడు, పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాస్తాడంట. నువ్వు నమ్మకస్తుడవో కాదో ఇప్పుడు నీకు తెలిసిపోవాలి. నమ్మకాన్ని వాడి సంగతి నీ దగ్గరికి వచ్చి ఆవిడ చెప్పుకుంటే ఇలా తప్పు జరిగిపోతారా బాబు, ఇలా చేశాను రా అన్నాడు. అప్పుడు నువ్వు నమ్మకం వినబడి ఏం పర్లేదురా నేను అన్నాను కదా, ప్రార్థన చేద్దాం, దేవుడు దర్శించాలి, మారు మనసిపోదాం అంటాడు. ఈ నమ్మకం అయితే దాన్ని దాస్తాడంట. ఆ తప్పును అవన్నీ దాస్తాడు. దాసి ఏదో ఒక రోజు నీ వాడిని సెట్ చేద్దాం చూస్తాడు. అదే కొండగడ అనుకో, ఇడితో ఎగినాము, అలాగరా బాబా అంతో జరిగిందా, ఏం పర్లేదు ఏమన్నాడు కదండి, ఇడికి పొచాలా ఎగరేసుకొని నోట్లో 4 అల్లాడిపోతాడు. అప్పటికే ఎలా చెప్పాలి, ఇంకా 4-5 కలిపేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నువ్వు ఓదార్చేసి, ఇక్కడ నువ్వు వాటితో అంతా సల్లార్చేసి బయటికి వెళ్ళిపోయి, ఈనాడు పేపరు, సాక్షి పేపర్ ఎందుకు పనిచేయదు మాట, ఈడొకటి చాలు మొత్తం. ఈ కొండగడ ఒకటి చాలు. యాక్చువల్లీ వీడితో ఎంత బాగా చేశాడు, వీడు ఆ నమ్మి వస్తే. అందుకేంటంటే ఈ 2వ పాయింట్ అంటే నమ్మకాన్ని నమ్మేస్తాడు మాట వీడు. ఎవరు? ఈ కొండగాడు, ఈ గాసిప్ చెప్పాడు, నమ్మకాన్ని నమ్మేస్తాడు. ఒకప్పుడు ఈడే మంచి చెప్తాడు అందరికీ, అరే చాలా మంచివాడు రావాడు, అయ్యి బాబాయ్ మంచివాడు అని చెప్తాడు. కానీ వీడికున్న 4లో ఉన్న సమస్య ఏంటంటే, వీడు కొండగాడు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే, వాడు ఏదో చెప్తాడు, ఇలా జరిగిందిరా నా జీవితంలో అంటే, లేదా వాడి జీవితంలో ఏదో వీడికి తెలిసింది, అది దాన్ని దాచకుండా ఏం చేస్తాడంటే 10 మందికి చెప్తారు. చూడ క్లియర్గా ఉందా లేదా బైబిల్లో, ఏమైనా అక్కడ? ఏం చేస్తాడంటే వాడు పరుల గుట్టు బయట పెడతాడు. వీడి పని ఇదే, పరుల గుట్టు బయట పెడతాడు. తర్వాత వచ్చిన చదువు, టైం లేదు ఇంకా టైం చెప్పడానికి. అప్పుడు సామెతలు 26వ అధ్యాయం 20 వచ్చిన చదువు ఒకసారి. సామెతలు 26:20. సామెతలు 26:20 చదువు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోద్దంట, కొండగాడు లేని ఎడల చెగడం చల్లారిపోద్ది. కొండగాడికి నమస్కారం బాబు. ఇక్కడ
కొండుగలు ఉన్న తప్ప కొండుగలు లేరు మనకి. ఎవరంటే గుండెగలతో ప్రాబ్లం లేదు, మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది. తర్వాత ఎవరు గుండెని పిల్లరు, ఆల్రెడీ వచ్చేసింది మన దగ్గర అందరికి పిల్లలకి. వీడెవడీడు కొండుగాడు. ఈ కొండుగాడు ఒకసారి మళ్ళీ చూద్దాం, వీడు చాలా ప్రమాదం. ఏంటిది? కట్టెలు లేని ఎడల ఏం ఆరిపోద్దంట? అగ్ని ఆరిపోద్ది. ఈ కొండుగాడు లేని ఎడల జగడం చల్లారిపోద్ది. సో ఎంతమందికి ఇది కావాలి? నా అగ్ని ఆరకూడదని బాబు, నిత్యం మా ఇంట్లో మంట ఉంటాను ఉండాలంటే నీకు ఇలాంటి కుండ సరిపోదు. మన జీవితం ఈరోజు ఎలా అయిపోతుంది అంటే, నిజంగా కుటుంబంలో ఒకటి చాలు అంటే ఇలాంటి, లేదా సంఘంలో ఒకటి చాలు, ఒక ఊరిలో ఒకటి చాలు ఇలాంటి. వీడికి నిత్యం గొడవలు కావాలి. కట్టెలు లేని ఎడల మంట ఆరిపోద్ది, కొండగలు లేకపోతే గొడవలు చల్లారిపోద్ది. వీడికి ఏంటంటే గొడవ చల్లారిపోకూడదు. ఎప్పుడు ఫ్రెష్గా గొడవ, ఇద్దరు గుర్తు అని రాకి తెలుసుకుని ఆటి తిట్టుకుంటే ఇటు సంతోషపడుతుంటాడు. అగ్ని మండ, అగ్ని మండ, అగ్ని మండించు మా ఇంట్లో, అగ్ని మండించు, అగ్ని మండించు మా ఇంట్లో, అగ్ని మండించు. వీడి పాటలు మా అమ్మ నాన్న కొడుచుకోవాలి, అగ్ని మండించు. మా తాత మా మామ కొడుచుకోవాలి, అగ్ని మండించు. వీడి పని ఏంటంటే ఇరుగు పొరుగురు కొడేసుకోవాలి, కుటుంబీకులు కొడేసుకోవాలి, ఇళ్ళన్నీ ఇంట్లో తొట్లన్నీ చొట్లాడిపోవాలి, ఫ్రిడ్జ్ కనాలడిపోవాలి, చొట్లాడిపోవాలి, మనుషులు తినేసుకోవాలి, మనుషులు ఒకరు కూడా మాట నవ్వుకోకూడదు. వీడు రాగానే అని చూసి అనుకోవాలన్నమాట. వీడికి సంతోషం, మంట, నిత్యం మంట. రే ఎలా ఇంట్లో కూడా ఉంటారా అంటే ఉంటారండి బాబు, ఉంటారు. నేను చాలా దిక్కులు చూశాను అలాంటి ఈ మధ్యన, చాలా దిక్కులు చూశాను. ఈడు ఉండడం వల్ల ఏమవుతుందంటే మంట అధికమైపోతుంది. యేసు నామములో మన సంఘాల కుటుంబంలో ఎలాంటి వారు స్వభావాన్ని దేవుడు మార్చునుగాక. కట్టెలు అయిపోవడం వల్ల మంట చల్లారిపోద్ది, కానీ కొండగాడు ఉండటం వల్ల మంట ఎక్కువైపోయి. అంటే ఈడే పెద్ద కట్టెలు, ఈడే కట్టే, ఈడే వెళ్ళిపోతారన్నమాట. అంటే ఏది ఇప్పుడు కట్టేయడం ఎందుకని ఇప్పుడు అర్థం, 4 కట్టెలు వెళ్ళిపోతారన్నమాట మంట వేయడానికి. ఈ 4 ఎక్కడైతే ఉందో అక్కడ 6 అని అగ్ని అని అర్థం అక్కడ. సో ఇలాంటి భయంకర వీడేం చేస్తాడంటే 3 పాయింట్ గొడవల్లో రేపుతాడంట. 3 పాయింట్లు చెప్పాను. 1, ఈ గాసిప్ చెప్పోడు ఉంటే కొండగాడు స్నేహాన్ని నాశనం చేస్తాడు, వీడు నమ్మకాన్ని అమ్మేస్తాడు. తర్వాత 3వది వీడు ఏం చేస్తాడంటే గొడవలు రేపుతాడు, మంట చల్లారకుండా చేస్తాడు. దాని 4వది ఏంటంటే సామెతలు 6:16 వచ్చిన తర్వాత ఒకసారి సామెతలు 6:16. ఈ లిస్టులో కొన్నిసార్లు అత్తగారులు ఉంటారు, కొన్నిసార్లు కోడళ్ళు ఉంటారు, కొన్నిసార్లు కూతుర్లు ఉంటారు, కొన్నిసార్లు అల్లుళ్ళు ఉంటారు. చాలా భయంకరం. చదువు ఒకసారి సామెతలు 6:16. యెహోవాకు అసహ్యములైనవి, యేసు ప్రభు కంటండి అసహ్యమైన వారు ఉన్నాయంటండి బాబోయ్. దేవునికి కూడా అసహ్యమైన ఉంటాయా? చదువు 1. అవేవనగా అహంకార దృష్టి, ప్రైడ్ ఐస్. నెక్స్ట్ కళ్ళలాడు నాలుక. చాలండి. కళ్ళలాడు నాలుక అంటే అర్థం ఏంటంటే ఫాల్స్, అబద్ధం. ఫాల్స్ అంటారు అదే ఇంగ్లీష్లో, ఫాల్స్ టంగ్, అబద్ధములాడు నాలుక. దేవునికి అసహ్యమైన వారంట. అందులో ఒకటి ఏం చెప్పాడంటే ఫస్ట్ది అహంకారపు చూపు, అంటే గర్విస్తపు చూపు మాట వినాలి. ఈ 2వది ఏంటంటే అబద్ధపు నాలుక. దేవునికి అసహ్యం అంటండి ఇది. ఈ టంగ విడిది మంచి, దేవుడు మంచి నాలుక పెట్టాడు, కానీ నాలుకని వాడు ఎలా మార్చుకున్నాడంటే అబద్ధపు నాలుకగా మార్చుకుని. నోరిప్పితే అబద్ధమే. ఏంటి? ఎవరి కోసం? కుటుంబీకుల కోసమే, తండ్రి కోసమే ఒక్కొక్కసారి అబద్ధం, తల్లి కోసం ఒక్కొక్కసారి అబద్ధం, తమ్ముడు కోసం ఒక్కొక్కసారి అబద్ధం, చెల్లి కోసం ఒక్కొక్కసారి అబద్ధం, సొంత కుటుంబీకుల కొరకు అబద్ధం ఒక్కొక్కసారి. ఎలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం కూడా అబద్ధాలు ఆడేసుకుంటారు ఒక్కొక్కసారి. అబద్ధం ఎంత భయంకరమైందంటే దేవునికి అది అసహ్యం అంట. నేనేం చెప్తానంటే ఎప్పుడైనా మీకు, నువ్వు ఏదైనా చెప్తే నిజం చెప్పు. ఇప్పుడు ఒక వ్యక్తికి నచ్చలేదు, 10 మందితోటి నాకు అది నచ్చలేదండి ఇలా చేసాడని చెప్పి నో ప్రాబ్లం, ఆ దేవుడికి క్షమించవచ్చు. కానీ అబద్ధపు నాలికను వాడకూడదు. లేనిదని క్రియేట్ చేసి నువ్వు మాట్లాడకూడదు. నీకు శాపం, నీ కుటుంబానికి శాపం, అది నీ జీవితానికి శాపం. తాత్కాలికంగా మనుషులు మెప్పి నువ్వు పొందొచ్చు, తాత్కాలికంగా ఆడికి రావాల్సిన ఘనత నువ్వు పొందొచ్చు, తాత్కాలికంగా ఆ టైంలో ఆ సింహాసనం నువ్వు పొందొచ్చేమో తప్ప తర్వాత నువ్వు డ్యామేజ్ పొందుతావు, భయంకరమైన డ్యామేజ్. ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యమే, అబద్ధం ఎప్పుడు అబద్ధమే. అబద్ధం కొంతకాలం చాలామంది అవుతుంది, కానీ సత్యం ఎప్పటికైనా వచ్చి సింహాసనం మీద కూర్చోడు. అందుకే ఆయన సత్యవంతుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పైన నేరస్థాపన చేశారు, ఆయన పైన నిందలు మోపారు, ఆయనకి జరిగిన తీర్పు అన్యాయమైంది, కానీ సత్యం గెలిచిందా లేదా? గెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తాడు నాకు అసహ్యమైంది నేను ఉందంటే అది అబద్ధములాడు నాలిక. ఆ నాలిక నాకు నచ్చదు.
ఈరోజు ఎంతోమంది క్రైస్తవులను అటువంటి నాలుకని కలిగి ఉండడం చాలా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలు అదే నాలుగుతో స్తుతి చెల్లిస్తారు, ప్రార్థన చేస్తారు, విశ్వాస వీరులుగా చాలామంది అవుతారు. అదే నాలుగుతో మనుషుల మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్న వ్యక్తులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. అది దేవునికి అసహ్యమైంది. టైం లేదు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 19 వచ్చినప్పుడు ఆ స్టోరీస్ ఉంటే నేను ఇప్పుడు వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా మనం ఎదరికి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 18:15 ఏమైనా ఉందా? లేదంటే 20 అధ్యాయం 19 వచ్చి చదవండి. సామెతలు 20:19. సామెతలు 20:19 త్వరగా. ఇదిగో మళ్ళీ వచ్చాడు. కొండవాడు తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరబోతుల జోలికి పోకుడి. వీడు పరుల గుట్టు బయట పెట్టడం నెంబర్ 1 అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. రోమిలికి రాసిన 1వ అధ్యాయం 29వ వచనం. త్వరగా మనం ఈరోజు సబ్జెక్ట్ 4 కోసం నేర్చుకున్నాం. అటువారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దలునైరి. ఈ పాయింట్లన్నీ మీరు చదువుకుంటే ఇంత లిస్ట్ ఇచ్చాడు దేవుడు. చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎంత లిస్ట్ ఇచ్చాడు. వీళ్ళందరూ ఎవరంటే ఇందులో ఒకడు వచ్చాడు మనకు కావాల్సినట్టు. ఎవడంటాడు? కొండిగాండు వచ్చాడు. వీడు మన కోసం మనం మాట్లాడుతుంది వీడి కోసం, గాసిప్ చెప్పేవాడి కోసం. వీళ్ళందరూ రాబోయే రోజుల్లో దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోడరా. వీళ్ళందరినీ దేవుడు అంటండి ఆ వాత వైపు మనస్సాక్షికి అప్పగించాడు. వీళ్ళు భయంకరులు అని చెప్తున్నాడు ఆయన. యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి ఆ పత్రిక అందరూ చదివితే మీకు అర్థమవుతుంది. లేవీలికి రాసిన లేవీ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. లేవీ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం తర్వాత వస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఏం చెప్పాడు ఒకసారి. లేవీ గ్రంథం 19:16. నీ ప్రజలలో కొండెమ్ములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఒకసారి ఆగండి, నాకు మళ్ళీ చెప్పండి మీరు నాన్నకల. దేవుడు ఎంత అద్భుతమైన ఇంటెలిజెంట్ అండి ఆయన. ఎంత క్లియర్గా చెప్పాడండి ఆయన. నీ ప్రజలలో కొండెములాడుతూ ఇంటింటికి, అంటే వీళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట. ఈ బ్యాచ్ ఏంటంటే ఈ వ్యక్తులు ఎవరంటే కొండెములు చెప్తే ఇంటింటికి తిరుగుతారు వీళ్ళు. మా చర్చిలో ఒక ఉండేవాడు ఒకప్పుడు, ఇక్కడ కాదు. ఏంటంటే ఇప్పుడు వాక్యం అయిపోయిన నాన్నగారు సాయంకాలం వీడి మినిస్ట్రీ మొదలైపోతుంది. వీడి మినిస్ట్రీ ఏంటంటే వీడు విశ్వాసాల ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని, మరి ఈరోజు పాస్టర్ గారు వాకింగ్ చెప్పారు కదండి, మరి అది ఎవరి కోసం అనుకుంటున్నారో, మీరే మీకోసమే అని మొదలెట్టేవాడండి. మాకు తెలియదు ఇలాంటి స్టోరీస్. అంటే మా నాన్నగారి కోసం, మా నాన్నగారి కోసం ఉన్నాడంటే కొండగారు నా కోసం కూడా ఉంటాడు ఎక్కడ దగ్గర. వాడు ఇంటింటికి వెళ్ళి అలా, ఈయనేమో చాలా మంచివాళ్ళు, వాళ్ళ తప్పే కనపడదు. ఏదో దేవుడిచ్చిన వాక్యం చెప్పేసి ఆయన అద్భుతంగా నడిపించి సంతోషపరిచి మంచి వాక్యం ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. ఒకడి కోసం చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన మీద నింద ఆరోపణలు చేసి అన్ని ఇళ్ళు తిరుగుతుంటే వాళ్ళేమో మా నాన్నగారి పైన అలిగేవారంట. కొన్నిసార్లు గొడవ పెట్టుకున్నారు మా నాన్నగారి పైన, మీరు నా కోసం చెప్పారంట కదండి ఇలాగా అని. అంటే వీళ్ళందరూ ఎవరంటే ఇంటింటికి తిరిగి లేని వార్త పుట్టించి లేనిది ఇది అని చెప్పే అద్భుతమైన తరం ఇది భయంకరమైన తరం. దేవుడిది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇశ్రాయేలులో గమనించి ఆ ముందే చెప్పాడు, రే ఇశ్రాయేలు నా ప్రజలు, మీరందరూ కలిసి కట్టుకుని ఉండాలి, ఐక్యత ఉండాలి, మీరందరితో నా నిబంధన స్థిరపరచాలి, నేను మీరు ఇతర దేశాలకి దేశం అంటే ఇది అని చెప్పేటట్లు ఉండాలి. అలా ఉండాలంటే ముందు మీరు కొండగాండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి తిరగకూడదు, తిరిగి సాడీలు చెప్పకూడదు, లేని వార్త పుట్టించకూడదు. నీ 4 అదుపులో ఉంటే దేశం బాగుంటుంది. అది చెప్పాడు ఆయన. సంఘం బాగుండాలన్నా, కుటుంబాలు బాగుండాలన్నా, ఎవరు బాగుండాలన్నా ముందు 4 అదుపులో ఉండాలి అని చెప్పాడు. ఇలాంటి భయంకరమైన మెసేజ్ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన కొంతమంది స్త్రీలు ఉన్నారంట. వాళ్ళంటండి, అందుకే ఏర్ స్టీవెన్సన్ గారు పాట కట్టాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పట్టి. ఆ రిఫరెన్స్ తెలివమ్మ. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి. రాదా పాట? చదువు ఒకసారి రిఫరెన్స్. వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి చదువు. అక్కడ రిఫరెన్స్ చెప్పు ముందు. తెలీదా?
ఓకే, తెలియకపోతే పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథం నాతో పాటు ఈ పాయింట్లు మీరు చదివి ఉండగా నేను ఇక వాక్యాన్ని ముగిస్తాను. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. సో బైబిల్ గ్రంథములో ఇలాగా ఎవరైనా మనుషును మ్యానిపులేషన్ చేసిన వారు ఉన్నారా అని నేను ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు కొంతమంది నాకు గుర్తు చేశారు. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పాముగాడు, సర్పం. చెప్పండి ఒకసారి, ఎవడండి వాడు? సర్పం. ఈ సర్పం మొట్టమొదటిగా ఏం చేసిందంటే హవ్వని మ్యానిపులేట్ చేసింది. తోటలోకి వచ్చి హవ్వని ఏం చేసిందంటే, ఈ పండు తినకూడదని దేవుడు చెప్పాడా, తింటే మీరు చనిపోతారా? చనిపోరు, మీరు దేవదూతలుగా మారుతారు, దేవునితో సమానమైపోతారు మీరని వాడిని మ్యానిపులేట్ చేసి. మ్యానిపులేషన్ అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పడం. మ్యానిపులేషన్ అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో వాళ్ళు ఎలా చెప్పారా, కాదు ఇది యాక్చువల్లీ నిన్ను చెడగొట్టడానికి చెప్పారు, నిన్ను నాశనం చేయడం చెప్పారు, నిన్ను అనగొట్టడానికి చెప్పారు, యాక్చువల్ ట్రూత్ ఇది అని మనుషులు మైండ్ని మార్చడం. సో ఇప్పుడు సర్పం ఎప్పుడైతే అవ్వ మైండ్ని అక్కడ మోసపురిచిందో, మోసపరచడమే మ్యానిపులేషన్. మోసపురిచి వారిని చెడగొట్టడం, రేపడం. సో ఇప్పుడు దేవుడు చేయొద్దన్న పనిని చేసి అంత భయంకరంగా మ్యానిపులేట్ చేసింది సాతాను. సో మొట్టమొదటి మ్యానిపులేటర్ ఎవడంటే ఈ ప్రపంచంలో, ఈ ప్లానెట్ మీద సాతాను గడివాడు. వాడు ఇప్పటికీ భూలోకంలో ఇటు తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదాం, ఎవరిని గర్జించేవాళ్ళే తిరుగుతున్నాడు. సమయం కొంచెం ఉందని మ్యానిపులేట్ చేయడం తిరుగుతున్నాడు. వాడు మనుషులు దూరిపోతాడు, కొన్నిసార్లు తల్లిలో దూరిపోతాడు, తండ్రిలో దూరిపోతాడు, తమ్ముళ్ళు దూరిపోతాడు, అన్నిలో దూరిపోతాడు, వధువులో దూరిపోతాడు, అక్కలో దూరిపోతాడు. ఐ డోంట్ నో, వాడు ఎవరిలో దూరైనా మ్యానిపులేట్ చేయగలడు. ఈ మ్యానిపులేషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాడికి చిక్కుపోతారు, ఎంత పెద్ద పెద్దలోనే చిక్కుపోతారు. అందుకే మీరు సాధారణంగా ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వివేచించాలి. నీకు ఏదైనా తోటలో నువ్వు అవ్వాలాగా నిన్ను నువ్వు రిప్రజెంట్ చేసుకోవాలి. నీ ముందు మాట్లాడుతున్నాడు ఆ చెట్టు మించున్న పాము అన్నవాడు, వీడు ఒకవేళ సాతానా, వీడు ఏదైనా తోటలో సర్పన కనబడుతున్నాడు అనుకోవాలి. నీకు వివేచన రావాలి. అందుకే యేసు ప్రభు ఓ సర్ప సంతానమా అన్నాడు ఫారిసీస్ని. ఫారిసీస్ అంటే తెలియలేమంటాం మనం, వాళ్ళని పరిచయులు, శాస్త్రులు ఆయనతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఎవరంటే ఏదైనా తోటలో సర్పం లాంటి వాళ్ళు. వాళ్ళందరూ వచ్చినప్పుడు సర్ప సంతానమా అని ఎందుకనంటే వారు ఆయనతో మ్యానిపులేట్ చేయడానికి, ఆయన వాక్యాన్ని పట్టుకొని దానికే వ్యతిరేకంగా మాట్లాడి ఆయన ఇరికించడానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన ఎలాగైనా నాశనం చేయాలి, ఎలాగైనా వారు నోరే వరకు ఆయుధం. యేసు ప్రభు ఏమని చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడ్డాం. సో ఇలాంటి భయంకర పరిస్థితుల రోజు మనం కూడా ఉన్నాం. కొన్నిసార్లు ఎంత భయంకరంగా మ్యానిపులేట్ చేస్తారంటే సొంత కుమారుడిని తీసుకెళ్తారు, తండ్రికి వ్యతిరేకంగా చెప్తారు. మ్యానిపులేషన్ అంటారు. వాడు సొంత తల్లికి వ్యతిరేకంగా చెప్తారు, సొంత ఆత్మీయ తండ్రికి వ్యతిరేకంగా చెప్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు పాస్టర్ని ఇక్కడ, ఈ పాస్టర్కి వ్యతిరేకంగా చెప్తారు అన్నమాట. మిమ్మల్ని పిలిచి ఇంటింటికి వచ్చాను కదా, పిలిచి కూర్చోబెట్టలేదా మిమ్మల్ని, వారు ఎక్కడైనా దారిలో కలిసి చెప్తారు ఏమనంటే, అసలు పాస్టర్లా ఉండొచ్చా, మిమ్మల్ని లెక్క చేయట్లేదు తెలుసా, పాస్టర్ లక్షణం ఇది కాదు, మీకోసం కన్నీరు కార్చాలి తెలుసా, సంఘంలో ఉండాలి తెలుసా, సంఘం వదిలి వెళ్ళకూడదు తెలుసా, బయట మీటింగ్కి వెళ్ళకూడదు తెలుసా, మీకు తెలియదు కదా ఇవన్నీ, మీకు తెలుసా ఏదైనా తోటలో స్టోరీ లాగే మీకు తెలుసా, సావుకు లక్షణం ఎలా ఉండకూడదు తెలుసా. మిమ్మల్ని ఏం చేస్తారంటే మ్యానిపులేట్ చేసి నీకు ద్వేషాన్ని కలిగింపజేయడం వారి పని. చాలా జాగ్రత్తగా వివేచనతో ఉండాలి. రోజు కొన్నిసార్లు సొంత తల్లి మీద ద్వేషాన్ని కలిగింపజేస్తారు, తండ్రి మీద, పిల్లలపైన, స్నేహితులపైన, బంధాలపైన వారు విరక్తి కలిగింపజేస్తారు. అది మొట్టమొదటిగా చేసింది ఏంటంటే సర్పెంట్. ఏదైనా తోటలో సర్పెంట్ అలాగే చేసింది. ఆ ద్వేషం హవ్వ గర్భం ఉందేమో, ఆ మొట్టమొదటిగా పుట్టినాడు అదే ద్వేషంతో బయటకు వచ్చి తన సొంత తమ్ముడిని చెప్పేశాడు. ఎంత భయంకరం అంటే మ్యానిపులేషన్ అనేది ఎంత భయంకరం అంటే, దేవుడు తయారు చేసిన, నేను ఒకప్పుడు అనుకున్నాను ఏమనంటే, దేవుని సృష్టిలో అంత ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు చేసిన ఇంత గొప్ప సృష్టిలోనే మొదటి అన్న తమ్ములు చచ్చిపోయారు కొట్టుకునంటే, అంటే ఇద్దరు కొట్టుకోలేదు, అందులో ఒకడు కొట్టాడు. పాపం చిన్నోడు తిరగబడలేదు. అప్పుడు నాకు అనిపించింది అంటే, నేటి కాలంలో కూడా శత్రువు ఏదైనా చేయగలదు, ప్రేమలాప్యతల మధ్య ఎలాగైనా రాగలదు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో ఒకవేళ నీ జీవితంలో సాతాను ఏదైనా ప్లాన్ ఏదైనా చేసి ఉంటే, నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ ఈ మ్యానిపులేట్ చేసే వ్యక్తులు ఇంకా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ స్థావరాలు ఉంటే నువ్వేం చేయాలంటే మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ప్రతి మాట గమనించాలి. కయ్యను గడ్డి మీదకి వస్తున్నాడా, సర్పం వస్తుందా, ఎవరిని పైన, ఇలా బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు రాశారు. దెలీలా నెంబర్ 2 ప్లేస్లో ఉంది ఆమె. దెలీలా ఎలాంటిదంటే ఆమె మ్యానిపులేట్ చేసింది ఎవరిని, సంసోన్ని. ఆయన ఎవరు, నాజీర్ చేయబడిన వాడు, అద్భుతమైన వ్యక్తి,
దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు దేవుడు అతని భుజాల మీద పెడితే అతన్నే మ్యానిపులేట్ చేయగలిగిన శక్తివంతురాలు ఆమె. కొన్ని సందర్భాలు దళీలాలు నేటి సంఘాల్లో ఉన్నారు, కుటుంబాల్లో ఉంటారు, జీవితాల్లో ఉంటారు. వారు ఆధ్యాత్మికమైన వ్యక్తులను సైతము మ్యానిపులేట్ చేయగలిగిన వ్యక్తులు. వారు తొళ్ళ మీద బొజ్జు పెట్టగలరు, వారు లేనిపోయిన విషయాలు చెప్పగలరు, విసిగింపజేయగలరు. సంసోను కోసం బైబిల్ ఉంటుందంటే ప్రాణము పోతే బాగుంటారు బాబు, చచ్చిపోతాం అనుకున్నాండి ఏకంగా. ఏంటి ఆవిడ చేస్తున్న ఆ మ్యానిపులేషన్కి చచ్చిపోతాం అనుకున్నాడంటే. ఇది ఎంత భయంకరమైందంటే దేవుడేమో ఇతనికి ఒక మంచి శ్రేష్టం మీద ఇద్దాం అనుకుంటే వీడేమో పనికిరాని దాని వెనకాల వెళ్తూ ఉంటాడు. దేవుడేమో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని బహుమతికి ఇవ్వాలి, ఈ వ్యక్తి అలా వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు మనం ఏం చేయాలంటే వివేచనతో నిలబడాలి. దళీలాలు మన జీవితంలో, దళీలు అంటే స్త్రీయే కాదు, ఒకసారి మెసేజ్ చెప్పాను మీకు, అది ఏదైనా కావచ్చు. అది ఒక బానిసత్వం కావచ్చు, వ్యక్తిత్వాలు కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ధనము కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ దళీలు ఏం చేస్తారంటే మ్యానిపులేట్ చేస్తారు మనల్ని. వారి నోటి మాటల చేత నిత్యము సంశయాన్ని విసిగించేది. నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ నన్ను ప్రేమించట్లేదు, నువ్వు నన్ను ఇష్టపడట్లేదు, అందుకే నువ్వు నాకు చెప్పట్లేదు. ఆ మాటలు అందుకే చెప్తున్నాను. టంగ్ ఎలాంటిదంటే, నాలుక ఎలాంటిదంటే అభిషక్తులు బలవంతులు చేతము కృంగతీయగలిగింది శక్తివంతమైన నాలుక. సో మ్యానిపులేట్ చేసే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రే నీ అంత అందగా లీడర్ అవుతావు, నీకు తెలుసు నువ్వు పెద్ద అందగాడివి ఏం కాదని, కానీ అలా చెప్తాడు తెలియలే. నువ్వు చాలా అందగాడురా బాబు అంటే నీకు ఇంకా ఉద్యోగం వచ్చేస్తుంది, అమ్మని 2 లెంపకాయలు కూడా వెళ్ళిపోతావు. నీకు అర్థమవుతుంది లేదు నా మాటలు. దళీలాలు మ్యానిపులేట్ చేస్తారు. దాని 3 రాశాను నేను. లాబాన్ లాంటి వాడు మ్యానిపులేట్ చేస్తాడు. ఈ లాబాన్ లాంటి వారు ఎలాంటి వారంటే 14 సంవత్సరాలు పొడిగించాడు, జాబులు ఒకే పనిలో పెట్టాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్న 4 ఫాదర్స్లో బలార్జుడైన యాకోబు, అతని ద్వారా దేవుడు పేరు మార్చడానికి ఆయన దేవుడు ప్రణాళికలు కలిగి ఉంటే, ఇప్పుడు లాబాన్ అతను మ్యానిపులేట్ చేశాడు. 14 years ఒకే స్థితిలో ఉండొచ్చగలిగాడు, ఒకే ఊరిలో ఉండొచ్చగలిగాడు, ఒకే పరిస్థితికి అతన్ని కట్టి పాడేయగలిగాడు. చాలామంది జీవితాల్లో లాభాలు ఉంటారు, వారు మ్యానిపులేట్ చేస్తారు. అందుకే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదా, నువ్వు కరెక్ట్ ట్రాక్లో ఉన్నావు లేదా, నువ్వు చేస్తున్న వర్క్ ఇప్పుడు నిజమైందే కాదా, అది గాడ్స్ ప్లానే కాదా, లేదా లాభాన్ని మ్యానిపులేటేషన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నావా, నువ్వు అర్థం చేసుకోవాలి. లాభాను మాటలు చాలా చమత్కారంగా ఉంటాయి. లాభాను 10 సార్లు జీతం మార్చుతూ వచ్చాడు. అంటే ఈరోజు సెట్ అవ్వకుండా బాధపడుతుంటే రేపు పొద్దున ఇంకో 10 ఎక్స్ట్రా నీకు ఎందుకు అంటాడనమాట. 20 ఎక్స్ట్రా ఇస్తాను కదా, 30 ఎక్స్ట్రా అనుకుంటూ 10 సార్లు జీతం మారుతూ వచ్చాడంటే అతడు మ్యానిపులేషన్లో, అతని మాటల చమత్కారంలో యాకోబు 14 సంవత్సరాల కాలక్షేపం చేశాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అందుకే ఎవరిని పడితే వాడిని నమ్మకూడదు. ఈ రోజుల్లో మాటలతో మహత్యలు చేసే తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు. వారు వచ్చి మీతో ఎదురు చెప్తారు, నీకెందుకు ఇది అయిపోద్ది అంటారు. అది అవ్వదు. దేవుడు నాకు చెప్పాడు, ఆ ప్రియమైన కుమార్తె అంటారన్నమాట. దేవుడు కాదు చెప్తే దయ్యం చెప్పింది. అందుకే ఒక అతను బుక్ రాశాడు, బుక్ రాసి అతను టీవీలో కూడా ప్రోగ్రామ్ ఇచ్చాడు, దేవునితో మాట దయ్యంతో ఆట. ఏంటంటే ఇది దేవునితో మాట దయ్యంతో ఆట. ఎంతమందికి బాగుంది టైటిల్? దేవునితో ఏమో మాట ఇస్తారు, దయ్యంతో ఏమో ఆట ఆడతారండి. మనలోడైతే పాట పాడతాడు, దేవునితో పాట, దెయ్యంతో పాట, దురాత్మలతో పాట. సో భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. సాతాను ఎవరినైనా నాశనం చేసే పరిస్థితుల మధ్య మీరు ఎవరిని నమ్మకూడదు. ఇలాంటి రోజుల్లో, చివరి రోజులు ఇవి, భయంకరమైన రోజులు. లాబాను చేత యాకోబు మ్యానిపులేట్ చేయబడ్డాడు. నాకు రెఫరెన్స్లు టైం చదవడం టైంలో, అందుకే మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 4వ వ్యక్తి నేను రాసుకున్నాను ఇక్కడ. అతను ఎవరంటే ఆమె యెజబెల్, ఇంగ్లీష్లో జెజబెల్ అంటాం మనం. యెజబెల్ ఎంత భయంకరమైందంటే షీఈస్ ద ఉమెన్ ఆఫ్ మ్యానిపులేషన్. ఆమె ఎలాంటిదంటే ఎవరినైనా సరే ఆమె మాటలతో ఆమె మ్యానిపులేట్ చేయగలదు. ఎలాంటి వ్యక్తులైనా ఆమె పట్టుకుని కింద వేసి తాళ్ళతో కట్టి పాడేయగలదు. యెజబెల్. నేటి తరంలో కూడా చాలామంది యెజబెల్ ఉన్నారు. ఈమెంట ముఖానికి రంగు పూసుకుని అంటే భయంకరంగా ఈమె రూపాన్ని మార్చుకుంటుందంట. ఈమె వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి ఇశ్రాయేల్ దేశంలో చొరబడింది, వచ్చింది, రాణిగా వచ్చింది. అహాబు రాజు అన్య దేశం నుంచి తెచ్చుకున్నాడు. దేవుడు తెచ్చుకున్నాడు కదా, ఆయన క్షమించాడు, ఓకే. కానీ ఆమె వస్తూ అన్య ప్రవక్తల్ని, అన్య సంబంధమైన అన్ని తెచ్చేసింది. తెచ్చేసి ఇశ్రాయేలుని మ్యానిపులేట్ చేయడం ప్రారంభించింది. ఈ ప్రవక్త ఇక్కడ రాని, ఆ ప్రవక్త ఇక్కడ రాని, ఇది ఇక్కడ రాని, ఇది ఇక్కడ నిలబెట్టు, అది అక్కడ నిలబెట్టు. షీ మ్యానిపులేటెడ్ హోల్ ఇజ్రాయెల్ కంట్రీ.
ఆమె మాటలతో ఏం చేసిందంటే శ్రేష్టమైన భక్తి పొడి యొక్క ద్రాక్ష తోటని స్వాధీనపరచుకోవాలని చూసింది. ఆమె ఎలాగైనా చేయగలదు, ఏదైనా చేయగలదు ఆమె. కొంతమంది ఉంటారండి, వీళ్ళు ప్రస్తుత సేవల్లో, ప్రస్తుత రాజ్యంలో, దేవుని యొక్క సంఘాల్లో యెజబెల్ ఎంతమంది ఉన్నారు. యేసునామములో ఇటువంటి యెజబెల్లు కాలిపోదురు గాక, స్మాష్ అయిపోదురు గాక. అంటే అర్థం ఏంటంటే అలాంటి పరిచయం ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్ల ప్రమాదం. అందుకే దేవుడు ప్రవక్తను పంపాడు. ప్రవక్త అన్నాడు ఈ యెజబెల్తో, ఎందుకంటే నీతి ముందు రక్తాన్ని ఒలగబోసింది కదా ఆవిడ, రే ఈ యెజబెల్ యొక్క రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నాడు ఆయన. ఒకే దెబ్బ, యెజబెల్ రక్తాన్ని కుక్కలు నాకును గాక అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. యెజబెల్ కిటికీలోంచి పైనుంచి చూస్తుందంటే ఇలాగా చూస్తుంటారంట, మొక్క మునక్కు రొంగు పూసుకుని ఉంటుంది బైబిల్. అక్కడ పైనుంచి చూస్తుందంట. ఆమె రాణిని ఆవిడ ఏం చేయగలరు అనుకుంటాం మనం. ఆమె పైన కిటికీలోంచి చూస్తుంది. ఈరోజు ఎంతమంది ఎంత ఎత్తులో ఉండి చూస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది అహంభావంతో ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది గర్వ స్వభావంతో ఉన్నారో నాకు తెలియదు. నువ్వు యెజబెల్ అయితే కనుక, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా, ఎంత హయ్యర్ పొజిషన్లో ఉన్నా, దేవుని ఒక్క దెబ్బలో నా పక్షంగా ఎవడైతే ఉన్నాడు అక్కడ చూడనంటే, కిటికీలోంచి ఒకడు చూశాడంట పైనుంచి. ఆడ రాజగృహంలోనే ఉన్నాడు, రాణి దగ్గరే ఉన్నాడు, కానీ నా పక్షంగా ఎవడున్నాడని దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి కిటికీలోంచి చూడగానే యెజబెల్ కింద దోసాను అన్నాడు. పైనుంచి కింద దోసారు ఆవిడ్ని. సింపుల్గా కింద దోసిన, మేడ పైనుంచి కింద పడిపోయిన ఆమె బుర్ర కపాలం పగిలిపోద్ది కదా, కుక్కలు వచ్చినాయి, ఆమె రక్తాన్ని నాకినాయి. ఎంత భయంకర పరిస్థితి అంటే ఒక వ్యక్తి చనిపోవడం అంత కఠినంగా ఎందుకు దేవుడు డిసిషన్ తీసుకున్నాడంటే, యెజబెల్ ఉంటే చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతాయి, జీవితాలు నాశనం. అందుకే దేవుడు కొన్నిసార్లు యెజబెల్కి పులిస్తే పెడతాడు ఆయన. నీ నాలుక బాగుంటే నీ దేశం బాగుంటుంది, నీ నాలుక బాగోపోతే దేవుని తీసేస్తాడు. అటువంటి భయంకర పరిస్థితి యెజబెల్లో మనం చూస్తాం. ఐదోదిగా సుంకరులు, ఫారిసీస్, ఇందాక చెప్పారు కదా, యవ్వన వల్లే శాస్త్రులు, పరిసయ్యులు, అలాంటి వారు. దెన్ ఆరోదుగా అననీయ సఫీరాలు. వీళ్ళు ఎలాంటి వారంటే, అననీయ సఫీరాలు వాళ్ళు కూడా అద్భుతంగా మ్యానిపులేట్ చేస్తారు ఇతరులని. దేవుడు మీ ఆస్తిని అంతా అమ్మేసి సేవకి ఇచ్చేయని చెప్పారు. ఆ టైంలో ఆ దేవుడు మందిరాన్ని మొట్టమొదటి కడుతున్నప్పుడు వాళ్ళందరూ అమ్మేసి తీసుకొచ్చేసి ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారంటే సగం దాచేసుకొని సగం ఇచ్చి మ్యానిపులేట్ చేశారు. ఇదిగో మేము తెచ్చేసాం, ఇదిగో శ్రేష్టమైన కానుక తెచ్చేసి ఇక్కడ పెట్టాం, ఇదే మాది. అందరూ కూడా వాళ్ళ ముందు, ప్రజలందరి ముందు ఏదో వాళ్ళు పెద్ద ఘనతగా చేసినట్టు మ్యానిపులేటర్స్ వీళ్ళందరూ. ఇదేంటంటే అబద్ధంగా చేస్తారు, నిజానికి చేయరు, చేసినట్టు యాక్ట్ చేస్తారు. వారు చేసినంత నటన సంబంధమైన వాతావరణం రోజు ఆధ్యాత్మికులు ఎంతోమంది నివసిస్తుండగా యేసు నామములో లాంటి వారిని దేవుడు మార్చునుగాక. అందరు లేచిన పడతాం కొన్ని విషయాలు. దేవుడు కొంతమంది మ్యానిపులేటర్స్ని మార్చాలి. దేవునికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్న నాలుకల్ని దేవుడు మార్పులో తీసుకొని రావాలి. జీవమరణములు నాలుక వశం అని దేవుడు సెలవిచ్చాడు. వీళ్ళు ఏం చేస్తారంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పట్లేదు నేను. వారు నోరు తెరిచిన సమాధానం ఉంది బైబిల్లో. కత్తి పోటు లాంటి మాటలు కలిగిన వారు ఉన్నారంట. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత దేశాల్లో కూడా ఇటువంటి మనుషులు ఉన్నారు, రాజ్యాల్లో ఉన్నారు, కుటుంబాల్లో ఉన్నారు. అందుకే నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, తెలియదనుకోండి, కుమారుని పిలిచి కుమారుడికి విషాన్ని ఇన్సర్ట్ చేయకూడదు. ఇంతకేమన్నా నాలిక, నేను చెప్తున్న మాటలు కదా, యాకోబు పత్రికలో చూసాం కదా, విషం. ఈ విషయాన్ని ఏం చేస్తారంటే కొంతమంది పిల్లల్ని పిలిచి పిల్లలకి విషం ఎక్కిస్తారన్నమాట చిన్నప్పుడే. మీ పెద్దనాన్న ఇలాంటివాడురా, మీ చిన్నాన్న ఇలాంటివాడు, మీ తమ్ముడు ఇలాంటివాడు, మీ నాన్న ఇలాంటివాడు, ఇదిగోరే రే అని విషయాన్ని ఎక్కిస్తారు. వీరు మీ నాన్న ఇలా చేయడం వల్లరా ఈరోజు మన బతుకులు ఇలాగ అయిపోయినరా, మీ నాన్న ఒక తాగుబోతురా, ఒక భయంకర తిట్టుబోతురా, నన్ను కొట్టి 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 హింసిస్తే ఈరోజు మనం స్థితికి వచ్చి వాడిని చిన్నప్పుడు ఇన్సర్ట్ చేస్తారన్నమాట. ఆ కుమార్తెని ఇన్సర్ట్ చేయడం రేపు పొద్దున పెద్ద అవుతుంది, దానికి పెళ్ళి అవుతుంది. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఇచ్చిన ఇన్సర్ట్ చేసిన మాటలన్నీ ఆ దానిలో ఉంటాయి కదా మైండ్లో. ఓహో, మొగుళ్ళు అంటే ఇలా ఉంటారన్నమాట, ఏంటి తండ్రులు అంటే ఇలా ఉంటారన్నమాట. మా అమ్మ చెప్పింది కదా, తాగుబోతాడు, తిట్టుబోడు, దుర్మార్గుడు మాట, చంపేస్తాడు, కుదిరితే కొట్టేస్తాడు, జీవితాన్ని పాడు చేస్తాడు. ఒకవేళ నిజానికి వాళ్ళు తన భర్త ఒకవేళ అలాంటి పరిస్థితుల్లోనే కనపడ్డాడు అనుకోండి, అంతే ఎమ్మెల్యే స్పాయిల్. ఎందుకంటే ఆల్రెడీ తన తల్లి జీవితం స్పాయిల్ అయిపోయింది కదా.
అందుకే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ భర్త ఎదవ కావచ్చు, భయంకరుడు కావచ్చు, వాడు నిజంగా మారు మనుషులైనవాడు కావచ్చు, కానీ నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు వారికి మంచి విషయం మనం ప్రార్థన ద్వారా భక్తులను సంపాదించుకోగలనా? ఇదిగో వారు కఠినమైన పరిస్థితుల్లో మనం తీసుకురావచ్చు, కానీ మనం గెలవాలి. దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు, జీవమరణం మన వశం. ఇలాంటి విషయాలు ఇన్సర్ట్ చేయగలగలమాట. మనం మంచిని చెప్పాలి. కానీ విచారకరమైన విషయం ఏంటి, ఈరోజు బయట ప్రపంచంలో ఉందంటే పోనీ ఉన్నది చెప్పేవాళ్ళకే లేనిది చెప్పే విషయం ఎక్కించే తల్లులు కూడా ఉన్నారు. నా బాధ అంతా ఏంటంటే, దైవికమైన బాధ అంతా ఏంటంటే, ఈరోజు ఉన్న వాక్యంలో నీ నాలిక, నీ నోరు, నీ మాటలు ఎలా ఉపయోగిస్తున్నావో అదే రేపు పొద్దున్న నువ్వు పంటగా చూడబోతున్నావు. కొంతమంది తల్లిలు వచ్చి మా దగ్గర ఏడుస్తారు, అయ్యా మా జీవితంలో అర్థం కావట్లేదండి. నువ్వు మాట్లాడిన మాటలకే నీవు రోజు ప్రతిఫలం అనుభవిస్తున్నావు అమ్మా అని చెప్తాను. కొన్నిసార్లు మనం ఏం మాటలైతే మాట్లాడామో వాటి ప్రతిఫలం ఈరోజు మనం విత్తుకున్నాం, మనం పంటగా కోస్తున్నాం. ఏది విత్తావో అది పంట ఈరోజు. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు గమనించవలసి ఏంటంటే, నువ్వు ఏ మాట మాట్లాడినా ఆచితూచి మాట్లాడు, ఏ మాట మాట్లాడినా నిజమే మాట్లాడు. పనికిరాని విషయాలు నీకు వద్దు, వ్యర్థమైన మాటలు నీకు వద్దు. ఎందుకంటే దేవుడు వాటిని ఒకరోజు తీర్పులోకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఇట్స్ అ గుడ్ టైం ఫర్ యూ. దేవుని కొరకు మాట్లాడితే మాట్లాడలేక తెలియదు. అందుకే యెషయా దేవుని దర్శనం పొందుతున్న మొదటి రోజుల్లో, ఆ తొలి క్షణాల్లో, ఆ దర్శనంలో యెషయా దేవుని చూస్తున్నాడు. అంటాడు, ఇదిగో నీతిమంతుని పరిశుద్ధుని చూశానయ్యా, నేను బ్రతకనన్నప్పుడు దేవుడు అతన్ని అగ్ని నిప్పుల్లో నుంచి ఒక నిప్పుని తీసుకొని వచ్చి అతని పెదాలని కాల్చడం ప్రారంభిస్తాడు. దేవుడు ఫస్ట్ అతని జీవితంలో మార్పు ఎక్కడ ప్రారంభించబడింది? తన పెదవుల నుంచి ప్రారంభించబడింది. తన నోరు అగ్నితో మండించబడింది. అప్పుడు దేవుని స్వరం వింటున్నాడు. నా కొరకు ఎవరు వెళ్తారన్నప్పుడు అతను అంటాడు, ప్రభా నన్ను పంపు ప్రభా అంటాడు. ఆయన ఆ రోజే దేవుని స్వరం విన్న అతడు దేవుని కొరకు పంపబడిన మొట్టమొదటి ప్రవక్త. పెద్ద ప్రవక్తల్లో అద్భుతమైన ప్రవక్త. యేసు జననం కొరకు, ఆయన మరణం కొరకు అద్భుతంగా ప్రపంచానికి బయలుపరిచిన దేవుడు అతని. అతని నోరు కాల్చబడింది, అతని నాలిక దేవుని కొరకు వాడబడింది. ఏమన్నాడు? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు ప్రభువా అన్నాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు కనుక అగ్నితో కాల్చబడిన తర్వాత లైఫ్ టర్న్. అదే నీ లైఫ్ టర్న్ అవ్వాలంటే ముందు నీ నాలిక స్వాధీనపరచబడాలి. గుర్రములు, ఓడలు ఎలాగైతే స్వాధీనపరచబడుతున్నాయో ముందు నీ నాలిక స్వాధీనపరుస్తే ఈరోజు దేవుడు నిన్ను వాడుగు. మరి అలాగైతే మా అత్త ఇసుకించేస్తుందండి, మాటలతో లేనిపోయిన మాటలు పెడుతుంది. మా అత్త మాటలు అంటే నాకు కోపం రేగిపోతుందంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీ కోపం వచ్చేస్తుంది, ఏదో వచ్చేసింది నోట్లో. రీబక్క షందల రబోషిని మంతురు కురియా అని భాషలో మార్చి నీ టంగని. పెంతెకొస్తేనే పండగ దినాన దేవుడు అగ్ని వంటి నాలుకలు వారి మీద కొమ్మరించాడంట. నాకు అనిపించింది అగ్ని వంటి నాలుకలే అని ఎందుకు రాయబడింది అక్కడ? నాలుకలు ఎందుకు రావాలి అంటే, ప్రతి ఒక్కటి ప్రపంచంలో పాపం నాలుకతో ప్రారంభించబడితే ప్రకృతి చక్రానికి చుచ్చు పెట్టగలిగింది నాలుకైతే, అదే నాలుక అగ్నితో మండితే, దేవుని వాక్యంతో నిండితే, భాషలతో పరిశుద్ధాత్మను మండించబడితే ఈ ప్రపంచాన్ని మనం అగ్నితో మండించగలం. దైవికమైన అగ్నితో మండించగలం. దేవుని కొరకు రగిలించగలం మనం. అందుకోసం ఏం చేయాలంటే మనం ఈరోజు, ప్రభువా నా నాలుక మండించు ప్రభు, అగ్నితో మండించు. లెట్ మై టంగ్ బి ఫైర్ విత్ యు లార్డ్. నీతో నా నాలిక అగ్నిగా మండిపోను గాక అని మనం దేవునితో ప్రార్థించాలి. నీకు కోపం వచ్చేస్తుంది, నువ్వు సంతోషంగా అభిషేకించుకో. సంతోషంతో నీకు నువ్వు మాట్లాడుకోవడం ప్రారంభించి, నువ్వు కొన్ని విషయాలు జీర్ణించుకోలేకపోతున్నావు. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ అంటూ ఉండు. నీ నోటిలో నీవు మాత్రం నీ నాలికని చెడుకు ఉపయోగించద్దు. పరిశుద్ధాత్మను ఎందుకో ఈరోజు వర్తమానం నీతో మాట్లాడుతున్నాడు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎంతమంది ఇన్ని చెడుగా వారి నాలికల్ని పక్షంగా ఉపయోగించినా దేవుడు నీ పక్షంగా పోరాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు మాత్రం ఈ నాలిక కోసం సబ్జెక్ట్లో చాలా రిఫరెన్స్ నేను చెప్పలేదు, ఎప్పుడైనా చెప్తాను. ఈ నాలికలో నీవు గనక తగ్గిపోతే, నీవు గనక ఆగిపోతే, నీవు కనుక సైలెంట్ అయిపోతే దేవుడు ఏం చేయగలడో చెప్తాడు. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగని ప్రతి ఒక్కరిని నేను ప్రతి పరిస్థితుల్లో సైలెంట్ ఉండమని చెప్పట్లేదు, కానీ నువ్వు మాట్లాడచ్చు. కొన్ని విషయాలు మాట్లాడవలసి ఉంటే మాట్లాడచ్చు. నువ్వు కొన్ని విషయాలు మాట్లాడితే మంచిది. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుని యూదుల రాజువా అని అడిగాడు యాజకుడు, ఆయన ఏం మాట్లాడలేదు. రాజు వచ్చి అడిగాడు, నువ్వు రాజువా అన్నాడు. అవును నువ్వు అన్నట్లు అన్నాడు. హేరోదు అడిగాడు, ఏం మాట్లాడలేదు. పిలాతు అడిగాడు, ఎస్ అన్నాడు ఆయన. అంటే ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి. పనికిరాని విషయాలు మనం మాట్లాడకూడదు. సో ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడి ఉండగా
ప్రభా నా నాలుక నీ చేతులు పెడుతున్నాను. ఈ రోజు నుంచి నా నాలుక శుద్ధీకరణ పొందును గాక. నా మాటల విధానంలో మార్పు రాబోతుంది. నేను ప్రభా నీ కొరకు మాట్లాడుతాను, లేదా మంచి మాట్లాడతాను. ఎవరినైనా ఆశీర్వాదం వచ్చిన మాట్లాడతాను, కానీ శాపవచనాలు ఉచ్చరిస్తాను. ఇతరుల కోసం చెడు మాట్లాడు. ఒకవేళ ఎవడో నాతో మాట్లాడితే వాడిని నీ వాక్యం అనే భయంకరమైన అగ్నితో కాల్చివేస్తాను ప్రభా. నీ కొరకు నిలబడుతుంది అని కనుక నువ్వు నిలబడగలిగితే దేవుడు రోజు నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి మాట ఆయుధాలని దేవుడు నిర్వీర్యం చేయబోతూ ఉన్నాడు. అందరూ ప్రార్థన పూర్వకం ఒకసారి రెండు చేతులు పైకి దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ఉండండి. నిన్నెవరైనా మాటలతో దేవునికి దూరంగా తీసుకుపోతే, మ్యానిపులేట్ చేసి ఉంటే, నీకు వ్యతిరేకంగా గాసిప్ చెప్పుకుంటూ వెళ్తే, లేనివి ఉన్న వాటిగా మాట్లాడుతున్నట్లయితే భయపడద్దు. మీ మీద జనులు అబద్ధ సాక్ష్యములు మోపి నిందలు మోపుతున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయమని చెప్పాడు ఆయన. ఎందుకంటే మీ ఫలం అధికం అవబోతున్నాడు ఆయన. దేవునికి వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధాలను నిర్వీర్యం చేయబోతున్న రోజులు రాబోతున్నాయి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలన్నీ దేవుడు ఒకరోజు తీర్పులోకి తేబోతున్నాడని ఆయన చెప్పి ఉన్నాడు. నీ స్వభావములో, నీ మాట తీరులో ఈరోజు మార్పు రాబోతూ ఉండగా దేవుడు నిన్ను పరిపూర్ణని పిలవబోతున్నాడు. నీ ఆలోచనలో మార్పు కలుగునుగాక, నీ మాటల్లో మార్పు కలుగునుగాక, నీ పద్ధతుల్లో మార్పు కలుగునుగాక, నీ డే టు డే లైఫ్లో మార్పు కలుగునుగాక, నీ ప్రతి పరిస్థితుల్లో మార్పు కలుగునుగాక. దేవుడిని దర్శించి ఆశ్రయిస్తూ ఉండగా నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప టర్నింగ్ పాయింట్ నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించిన వాటికంటే ఘనమైన గొప్ప కార్యాలు నువ్వు స్వాధీనపరచుకోబోతూ ఉన్నావు. ఓ దేవా, వీళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ కృపా కటాక్షంతో దీవించండి ప్రభువా. నిజమే, ఎంతమంది జీవితాలు ఏదో ప్రభువా నీ కొరకు సమర్పించారో, నీ సన్నిధిలో నిలబడ్డారో అయినా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, వారి ఆత్మీయ జీవితాలు వెలిగింపబడాలని, వారి కుటుంబాల్లో సంతోషకరమైన ఆశీర్వాదకరమైన దీవెనలు కూడా వెళ్ళాలని ఇచ్చించుకున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సాతాను మాటల ద్వారా లోక సంబంధమైన పరిస్థితులను బట్టి వారి సతమతంలో నాయన, వారి శోధనలో, కన్నీరులో, ఇబ్బందులు, దుఃఖంలో తీసుకొచ్చి ఉండగా యేసు నామములో ప్రతి పరిస్థితుల్లో విజయము కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. నీ కృప వారిపైన కొమ్మరించబడుగా కానీ ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపబడుగా కానీ ప్రార్థన చేస్తున్నా. నీ కనికరం దయచేయి. అనారోగ్యంతో, బలహీనతతో, చీకటి చేతిలో బంధించబడి వచ్చిన ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభు. నీ కరుణ కటాక్షలు ప్రతి ఒక్కరు గ్రహించండి. మరి ఆలస్యంలో ఎవరికి వరలించిన కృపాక్షేమం వారికి దయచేసి తోడుగు నడిపించి అద్భుతాలతో వారిని నింపి బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని, ఈ ఎండలో, భయంకరమైన ఎండాకాలంలో ప్రభువా మేమందరూ ఉంటూ ఉండగా నీ క్షేమాన్ని, కాపుదలను, కృపనిచ్చి నడిపించి ఎటువంటి నీరసం, బలహీనత లేకుండా అందరికి ఆరోగ్యాన్ని నడిపించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని కృపయు, యేసు క్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మగా నిన్న సహవాసం కూడిన మనందరికీ, వాక్యముని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరూ అలాగే నిలబడి ఉండే